హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్. తెలంగాణ ఎస్సిటి అభ్యర్థుల కోసం మనము మ్యాథమెటిక్స్కి సంబంధించి 6 నుండి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మొత్తం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని షార్ట్ కట్గా ఏ విధంగా చేయాలి, తొందరగా ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన టెక్స్ట్ బుక్ మొత్తం ఉన్న కంటెంట్ మొత్తం మన సిలబస్లో ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నామండి. సో దీనికి సంబంధించిన వీడియోస్ వచ్చేసి మన లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ యాప్లో ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది. దాని ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెయిడ్ కోర్సెస్లో మ్యాథమెటిక్స్ కోర్స్ అనేది ఉంటుందండి. జస్ట్ మీకు 199 రూపీస్కి కోర్స్ అనేది అవైలబుల్గా ఉందండి. సో మీకు ప్రజెంట్ అయితే 7వ తరగతి పార్ట్ 1 వరకు అయితే మనం వీడియోస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కూడా గ్రాడ్యువల్గా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క లెసన్ చాప్టర్ అయితే ఉంటుందో ఆ యూనిట్స్ని ఒక్కొక్కటిగా చెప్తూ మనం వీడియోస్ అయితే రికార్డెడ్ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ క్లాస్లో మనం నిష్పత్తి యొక్క ఉపయోగాలు, అసలు నిష్పత్తి అంటే ఏంటి, దాని గురించిన పూర్తి వివరాలు ఏంటి, అసలు అందులో ఉన్న అంశాలు అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది 7వ తరగతికి సంబంధించిన 6వ పాఠంలోని అంశం అనమాట. సో ఫస్ట్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్లో మనం అధ్యాయం 6 అయిన నిష్పత్తి ఉపయోగాలనే అధ్యాయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందుగా దీంట్లో ఉన్న పాఠ్యాంశం యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దామండి. సో దాని తర్వాత నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళిపోయి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నిష్పత్తి అంటే ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం. సో ఏవైనా 2 రాశులను ఒకే ప్రమాణంలో, 2 రాశులను కాకుండా ఒకే ప్రమాణంలో గల వేరు రాశులను పోల్చితే దాన్ని మనం నిష్పత్తి అని చెప్పేసి అంటాం. జనరల్గా మనం భిన్నాలనే మనం నిష్పత్తిగా మార్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 2:3 అని రాస్తే దీన్ని నిష్పత్తి అంటాం. ఇందులో ఈ 2 చుక్కలను ఈస్టు అని చదువుతామన్నమాట. సో దీన్ని వచ్చేసి మనం పూర్వపదం అంటాం, దీన్ని వచ్చేసి మనం పరపదం అని చెప్పేసి అంటాం. సో పూర్వపదం, పరపదం అన్నమాట. ఇది నిష్పత్తి అంటే ఏంటి అనేది. సో నిష్పత్తిని ఎప్పుడైనా సరే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం 6వ తరగతిలో. ఎప్పుడైనా సరే 2 రాశులను మనం పోల్చుతున్నామంటే ఖచ్చితంగా 2 రాశులు కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి. సో ఇప్పుడు కాన్సెప్ట్స్ చెప్తాను, దాని గురించి పూర్తి వివరణ అనేది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, కాన్సెప్ట్స్ని ఉపయోగించుకొని అనేది మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే మీరు వింటూ ఉండండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు మీకు కాన్సెప్ట్స్ ఏందో, ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకు ఇందులో వచ్చేసి ముఖ్యమైన ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి అనుపాతం అండి. అనుపాతము అంటే సింపుల్, 2 నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 6th క్లాస్లో మనం దీని గురించి ప్రాబ్లమ్స్ కూడా చేసామండి. సో 2 నిష్పత్తుల సమానత్వాన్ని మనం ఏమంటాం, అనుపాతము అంటాము. 2 నిష్పత్తులు సమానంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉంటాయి సార్ అంటే 2:3 ఉంది. సో దీనికి సమానమైన నిష్పత్తి ఇంకోటి 2:3 దీనికి సమానంగా ఉండాలి. సో ఈ రకంగానే కాకుండా ఇంకొక రకంగా కూడా ఉంటుంది. ఏ విధంగా సార్ అంటే 4:6, నెక్స్ట్ 8:12. ఇవన్నీ కూడా వీటికి సమానమైన నిష్పత్తులే. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం దీని గురించి, అయినా సరే చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా సమానమైన నిష్పత్తులు. అంటే ఇక్కడ దీన్ని ఏం చేయాలి, మనం కనిష్ట పదాల్లో రాద్దాం దీన్ని. సో 4 2 8, 4 3 12. సో కొట్టేస్తే ఏమవుతుంది, మనకు 2:3 వస్తుంది కదా. సో సమానం అవుతుంది కదా. సో నిష్పత్తిని కనిష్ట పదాల్లో రాస్తే అది మనకు సమానం అయినట్టయితే దాన్ని సమానంగా ఉన్నాయని చెప్తాం. సో ఈ నిష్పత్తుల అనుపాతాన్ని ఏ విధంగా రాస్తాం సార్ అంటే A:B అని పెట్టేసి దీంట్లో ఈ గుర్తును ఉపయోగిస్తాం మనం, అనుపాతం యొక్క గుర్తు ఇది. సో దీన్ని ఉపయోగించి మనం రాయడం జరుగుతుంది. ఒకవేళ 2 నిష్పత్తులు మనకు అనుపాతంలో ఉన్నాయి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అంత్య పదముల లబ్ధం = మధ్య పదముల లబ్ధము. సో ఇందులో అంత్య పదాలు వచ్చేసి A అండ్ D కాబట్టి AD = అండ్ మధ్య పదముల లబ్ధము = BC అని రాయవచ్చు. సో లేదా దీన్ని ఇంకో రకంగా ఏ విధంగా రాయవచ్చు సార్ అంటే
ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అని రాయవచ్చు. ఇందులో బిని ఇక్కడ తీసుకొస్తే ఏ బై బి వస్తుంది, డిని ఇక్కడ తీసుకెళ్తే సి బై డి వస్తుంది. సో ఈ విధంగా అయినా రాయవచ్చు, మన ఇష్టం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయినా రాయవచ్చు, లేదా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అని కూడా రాయవచ్చు అన్నమాట. ఇంకా అనుపాతం అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి అనుపాత చతుర్థము అనేది ఉంటుందండి. అనుపాత చతుర్థం లేదా చతుర్థానుపాతం అని చెప్పేసి అంటాం. సో ఈ చతుర్థానుపాతంలో మనకు ఏ విధంగా రాస్తామంటే, సో సింపుల్ అండి. చతుర్థానుపాతం అంటే లాస్ట్ చిట్ట చివరిగా ఉండే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఏ బి సి డి. ఇందులో చిట్ట చివరిగా మనం నిష్పత్తి తీసుకుంటే ఇది కదా డి కదా. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే బీసీ బై ఏ అని రాస్తాం. సో డి ఈజ్ ఈక్వల్ టు చిట్ట చివరిగా ఉన్న 4వ పదం డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది మనకు చతుర్థానుపాతం గురించి. సో డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చింది సార్ అంటే, మనం ఇంతకుముందు రాసాం కదండి ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీలో. ఇందులో డిని కనుక్కోండి, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఈ విధంగా మనకు డి అనేది రావడం జరుగుతుంది. దీన్నే మనం చతుర్థానుపాతం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏకవస్తు మార్గం. ఏకవస్తు మార్గం గురించి నేను చాలాసార్లు చెప్పాను. సో ఏకవస్తు మార్గం అంటే ఏం లేదండి, మనకు 10 వస్తువుల ధర కానీ 20 వస్తువుల ధర కానీ ఇచ్చాడు అనుకుందాం. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వస్తువు యొక్క ధర కనుక్కొని మనకు 30 వస్తువులు కావాలా 40 వస్తువులు కావాలా ఎన్ని కావాలంటే అప్పుడు దాన్ని మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో మొదటగా మనం ఒక రాశి విలువను కనుక్కోవాలి ఫస్ట్. దాని తర్వాత మనకి ఎన్ని రాశుల విలువ కావాలంటే అన్ని రాశుల విలువను కనుక్కునే పద్ధతినే మనం ఏకవస్తు మార్గం అని చెప్పేసి అంటాం. ఈ ఏకవస్తు మార్గాన్ని ప్రాబ్లమ్స్లో ఏ విధంగా చేయాలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అనుపాతం అయిపోయిన తర్వాత అనులోమానుపాతం అని చెప్పేసి ఉంటుందండి. అనుపాతం తర్వాత అనులోమానుపాతం. అనులోమానుపాతం అంటే ఏం లేదంటే ఒక రాశిలో పెరుగుదల. ఇది ఏ అనే ఒక రాశిలో పెరుగుదల అనేది మరొక రాశిలో బి అనే రాశిలో పెరుగుదలకు కారణమైతే, ఇది పెరిగితే ఇది పెరుగుతుంది అన్నప్పుడు అనులోమానుపాతంలో ఉన్నట్టు, లేదు ఇది తగ్గితే ఇది కూడా తగ్గుతుంది అన్నప్పుడు ఈ రెండు రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్పేసి అంటాం. లేదా ఈ విధంగా పెరుగుదల పెరిగితే అవతల కూడా పెరుగుతుంది, లేదా తగ్గుదల తగ్గితే అవతల కూడా తగ్గుతుంది అన్నప్పుడు ఆ రెండు రాశులు అనులోమ చరత్వాన్ని కలిగి ఉన్నాయని కూడా చెప్పవచ్చు. దీనినే అనులోమానుపాతాన్ని అనులోమ చరత్వం అని కూడా అంటాం. సో అనులోమ చరత్వం లేదా అనులోమానుపాతము. సో ఇది మనకు ఇందులో ఉన్న కాన్సెప్ట్స్. ఇంకా ఎగ్జాంపుల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఏమని చెప్పుకుంటాము అంటే, చతురాష్ట్రం ఒక భుజం కొలత పెరిగే కొద్దీ, భుజం కొలత 2 ఉందనుకోండి, దీని యొక్క ఏరియా ఏమవుతుంది 4 అవుతుంది. భుజం కొలత 3 ఉందనుకోండి, ఏరియా ఏమవుతుంది 6 అవుతుంది. 9 అవుతుంది. సో భుజం కొలత 4 ఉందనుకోండి, ఏరియా ఏమవుతుంది 16 అవుతుంది. అంటే భుజం కొలత పెరిగే కొద్దీ మనకి ఏమవుతుంది, ఈ యొక్క విలువ అనేది పెరుగుతూ పోతుంది. సో ఈ విధంగా దీన్ని ఏమంటామంటే అనులోమానుపాతము లేదా అనులోమ చరత్వము అని చెప్పేసి అంటాం. రైట్. ఇంకా నెక్స్ట్ శాతం గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఏమి ఇచ్చాడు అంటే 100కు అని అర్థం, ప్రతి 100కు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 20% రాస్తున్నాము అంటే ఇక్కడ పర్సంటేజ్ అని రాస్తాం, పర్సంటేజ్ యొక్క సింబల్ ఇది. సో 20% అంటే 100కు 20 అని అర్థం. సో 100కు ఎంత అని తెలిపేదాన్ని మనం శాతము అని చెప్పేసి అంటామండి. సో ఇది ఇందులో ఉన్న కాన్సెప్ట్స్. మనం నెక్స్ట్ డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటగా మనకు ఇంతవరకు మీరు చూసిన వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ఇంకా మంచి మంచి క్లాసెస్ని కూడా మనం చెప్తామండి. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి. నెక్స్ట్ అభ్యాసం 6.1లో సో 100 మరియు 10ల నిష్పత్తి ఎంత? 100:10. కొట్టేస్తే 10:1 అవుతుంది. సుధా వద్ద 5 ఉన్నవి, రాధ వద్ద 3 రెట్ల, సుధా వద్ద కన్నా 3 రెట్ల సొమ్ము ఉన్నది. అయితే రాధ వద్ద ఉన్న సొమ్ము ఎంత? సుధా వద్ద 5 ఉంటే రాధ వద్ద ఈమెకు 3 రెట్లు కాబట్టి 5 × 3 15 రూపాయలు ఉంటాయి. సో వీళ్ళిద్దరి యొక్క నిష్పత్తి ఎంత అంటే 5:15. సో దీన్ని కొట్టేస్తే 1:0
3 ఈమె దగ్గర ఒకటి ఉంటే దానికి 3 రెట్లు సుధ వద్ద ఉంటుందని అర్థం. సో సుధ సొమ్ముకు రాధ సొమ్ముకు అంటే 3:1 రివర్స్లో చేసుకుంటే సరిపోతుంది. ఒక దీర్ఘచతురస్రం పొడవు 40 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు. దీని యొక్క నిష్పత్తి రాయమంటే 40:20 అనే రాస్తాం. కొట్టేస్తే 4:2, దీన్ని మళ్ళీ కొట్టేస్తే 2:1. సో 2:1 అనేది నిష్పత్తిగా వస్తుంది. సాధారణ నత్త వేగం గంటకు 50 మీటర్లు, చిరుతపులి వేగం గంటకు 120 కిలోమీటర్లు. వాటి వేగాల నిష్పత్తిని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకు మీటర్లు ఉంది, ఇక్కడ కిలోమీటర్లు ఉంది. చెప్పాం కదా ప్రమాణాలు ఎప్పుడు కూడా సేమ్గా ఉండాలి. సో దీన్ని మనం మీటర్లోకైనా మార్చుకోవాలి, లేదా దాన్ని కిలోమీటర్లోకైనా మార్చుకోవాలి. సో దీన్ని మనం మీటర్లోకి మార్చుకుందాం. $50:12,000 అవుతుంది. మనకు 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ కాబట్టి ఇక్కడ 1000 3 సున్నాలు వస్తాయి కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను. సో 50:12,000 అంటాం. సో దీని యొక్క కొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇది పోతుంది. 5 2 10 20, 5 4 20. సో 240 అనేది రావడం జరుగుతుంది. సో 1:240 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది వేగాల నిష్పత్తి అనేది. రైట్, ఓకేనా. సో 240 అయినా, సారీ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, 2400 అండి. సారీ 2400 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, రాజు మరియు రవిలకు 96 చాక్లెట్లను 5:7 నిష్పత్తిలో పంచండి. ఈ నిష్పత్తిలో పంచాలంటే మనం భాగాల మొత్తం చేస్తాం. ఇంతకుముందు కూడా మనం చేసాము. సో మొట్టమొదటిగా భాగాల మొత్తం 5+7 కదండి, 12 అవుతుంది. సో 96ని భాగాల మొత్తంతో డివైడ్ చేయండి. 12 8 96. సో 8 ఒక భాగం అంటే 8 చాక్లెట్లు అని అర్థం. సో 5 భాగాలు అంటే 5 × 8 40. 7 భాగాలు అంటే 7 8 56. సో 56. సో 56 అనేది రావడం జరుగుతుంది రాజు మరియు రవిలకి. రాజు మరియు రవిలకి 96 చాక్లెట్లను 5:7 నిష్పత్తిలో పంచండి అని చెప్పేసి లెక్క చేశాం కదా. రైట్, ఏబి రేఖాఖండం పొడవు 38 సెంటీమీటర్లు. దానిపై ఎక్స్ అనే బిందువు రేఖాఖండాన్ని 9:10 నిష్పత్తిలో విభజిస్తుంది. ఏఎక్స్ మరియు ఎక్స్బిల రేఖాఖండాల పొడవు ఎంత? సో ఈ మొత్తం పొడవు వచ్చేసి ఎంత ఉందండి, 38 సెంటీమీటర్లు ఉంది. సో ఈ 38 సెంటీమీటర్లు ఉంది అంటే ఇక్కడ 9:10 కదా, 9:10. ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని, మొత్తం భాగాలు 19. సో మొత్తం సెంటీమీటర్ల విలువ 38. 19 2 38. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక భాగం అంటే 2 సెంటీమీటర్స్ అనమాట. అప్పుడు 9 భాగాలు అంటే 9 2 18, 10 × 20 20. సో 18 1 10 2 20. సో ఈ విధంగా పొడవులు ఏఎక్స్ రేఖాఖండం పొడవు వచ్చేసి 18 సెంటీమీటర్లు, ఎక్స్పి రేఖాఖండం పొడవు వచ్చేసి 20 సెంటీమీటర్లుగా ఉంటుంది. దాట్స్ ఇట్. సో స్లైట్ డిస్టర్బెన్స్ అనేది మీకు వచ్చినా సరే తప్పదు. మనకు ఏంటి అంటే ఈరోజు క్లాస్ అనేది మనకు కంప్లీట్ అవ్వాలండి. సో అట్లయితేనే మనకు ఫర్దర్గా క్యాచప్ చేయగలుగుతాం. కాబట్టి చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. సో పక్కన మైక్ పెట్టారు. సో యూ హ్యావ్ టు బియర్ దట్. ఓకే, మనం క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం. 1,60,000ను 3:5 నిష్పత్తిలో 2 భాగములుగా విభజించబడింది. వీటిలో కనిష్ట భాగం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో కనిష్ట భాగం అంటే 3 కదా, 3:5 అంటే ఫస్ట్ మొత్తం తీసుకోవాలి. 5 3 8 కాబట్టి 1,60,000/8 చేస్తాం. 8 2 16, 20, 3 సున్నాలు, అలాగే 3 సున్నాలు పెట్టేసుకున్నాం. 20,000 మనకు వచ్చేసింది. అంటే ఒక భాగం అంటే 20,000. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, 3 భాగాల విలువ కనుక్కోవాలి. చిన్న భాగం అన్నాడు కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాం. 3 2 60 కాబట్టి 60,000 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. ఆకుపచ్చ రంగు పొందడానికి ఒక పెయింటర్ పసుపు నీలం రంగును ఈ నిష్పత్తిలో కలపాలి. పసుపు రంగును 12 లీటర్లు వాడితే నీలం రంగును ఎన్ని లీటర్లు వాడాలి అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు పసుపు నీలం రంగు కదా, పసుపు ఏమో 3 భాగాలు, నీలం ఏమో 2 భాగాలు, 3:2 నిష్పత్తులు. ఇక్కడ పసుపు 12 లీటర్లు అంట. అంటే 3 భాగాల విలువ 12 లీటర్లు. అంటే ఒక భాగం విలువ ఎంత అవుతుందో కనుక్కుంటాం. 3 4 12. సో ఇప్పుడు 2 భాగాలు ఎంత అవుతుంది, 4 2 8. సో 8 లీటర్లు ఇది కలపాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కనుగొనండి అంటున్నాడు. ఇది మనకు అవసరం లేదు.
సో ఇంకా నెక్స్ట్ మనకి ఇంకేమైనా అవసరం ఉందా అనేది అనుపాతం గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఎగ్జాంపుల్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అనుపాతం పూర్తి చేయడానికి దీన్ని నింపండి అని చెప్తున్నాడు. మనం తెలుసు కదా మనకు అనుపాతంలో ఉంటే అంత్యపదముల లబ్ధం ఈజ్వల్ మధ్యపదముల లబ్ధం. దీన్ని తెలియదు కాబట్టి ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకోండి. సో 2x ఈజ్వల్ 5 × 6. అప్పుడు 2x ఈజ్వల్ 5 × 30 అవుతుంది. x ఈజ్వల్ 2 15 అవుతుంది. సో x ఈజ్వల్ 15 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. రెండవది ఇక్కడ సేమ్ అంత్యపదముల లబ్ధం మధ్యపదముల లబ్ధం. 35 × 16 ఈజ్వల్ 20 మనకు తెలియని దాన్ని x అనుకుంటున్నాం. సో ఈ విధంగా రాసేసిన తర్వాత మనకు ఎంత వస్తుందండి, మల్టిప్లై చేసేయాలి. సో మల్టిప్లై చేయకుండా పని చేద్దాం. 35 × 16/20 ఈజ్వల్ x అని పెట్టుకోండి. రైట్, 5 × 4 = 20, 5 × 7 = 35, ఇక్కడ 4తో 4 × 4 = 16. సో x ఈజ్వల్ 7 × 4 = 28, 28 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ అభ్యాసం 6.2. డైరెక్ట్గా మనం దీన్ని పూర్తి చేద్దామండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అంత్యముల లబ్ధం అంటే ఈ విధంగా చేయాలి, మధ్యముల లబ్ధం అంటే ఈ విధంగా చేయాలి. సో అది మీరు చేస్తారని భావిస్తున్నా. నేను మళ్ళీ చెప్పిన ప్రాబ్లమ్స్లో మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సో చేయండి. సో ఇది మీరు చేస్తారు. ఇక్కడ ఇదొకటి చెప్తాను. సో మిగిలిన ఫార్మెట్ అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి ఇది ఇక్కడ అవసరం లేదు. సో ఇదొకటి చెప్తానండి. ఇక్కడ అంత్యముల లబ్ధం వచ్చేసి 30 చేశాం కదా. దీని లబ్ధం ఎంత అవుతుంది, 5 × x కదండి. రెండు సమానం అవ్వాలి. 30:5x కావాలి. సో అప్పుడు మనకి x ఈజ్వల్ ఏమవుతుంది, దీన్ని ఇక్కడ తీసేస్తాం, బై చేస్తాం. సో 5 × 30. సో x వాల్యూ వచ్చేసి 6. అప్పుడు 5 × 6 30 అనేది వస్తుంది. ఇదంతా అవసరం లేదు, మనకు అనుపాతంలో ఉన్నాయి కాబట్టి సింపుల్ అండి. ఇది ఎంత వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది, ఇది ఎంత వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది. రెండు ఈక్వల్గానే వస్తాయి. సో అదొకటి. నెక్స్ట్ సత్యమా అసత్యమా అని చెప్పేసి అడుగుతున్నాడు. చూద్దాం. ఇది అనుపాతంలో ఉన్నాయి అని అంటున్నాడు. సో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 15 × 40 ఈజ్వల్ 30 × 30 రావాలి. 3 × 3 = 900, కానీ 15 × 4 = 600. సో తప్పు వస్తుంది కదా, ఇది అనుపాతంలో లేదు. 22 × 6 6 × 12, 6 × 12 13, 132 వచ్చింది. ఇక్కడ 11 × 12 కూడా 132 వస్తుందండి. సో ఇది అనుపాతంలో ఉంటుంది. సో ఈ విధంగా మల్టిప్లై చేసేయడమే. సో చేస్తారని అనుకుంటున్నాను. మల్టిప్లై చేసేయడం ఏముంది, ఇక్కడ ఇది మల్టిప్లై చేయాలి, ఇది మల్టిప్లై చేయాలి. సమానం వస్తేనేమో అనుపాతంలో ఉంది అని చెప్తాం, సమానం రాకపోతేనేమో అనుపాతంలో లేదు అని చెప్తాం. సో వెరీ ఈజీ, చేసేయండి. మధు మార్కెట్లో 5 కిలోల ఆలుగడ్డలు కొన్నాడు. 2 కిలోల ధర 36 అయితే మధు ఎంత సొమ్ము చెల్లించాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. మనకు ఎలా చేస్తాం అనేది చూద్దామండి. మనకు మధు మార్కెట్లో 5 కిలోల ఆలుగడ్డలు కొన్నాడంట. 2 కిలోల ధర 36 రూపాయలంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏకవస్తు మార్గాన్ని ఉపయోగించి డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక నిష్పత్తి అవన్నీ ఏం తీసుకొని కన్ఫ్యూజన్ ఏం అవ్వద్దు. డైరెక్ట్ ఏకవస్తు మార్గంలోకి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ 2 కిలోల ధర 36 అయితే 5 కిలోల ధర ఎంత? సో కిలోలు ఒక సైడ్ ఉండాలి, ధరలు ఒక సైడ్ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ మనకి. 2 కిలోల ధర 36 అయితే 5 కిలోల ధర ఎంత? ఈ విధంగా రాసుకున్నాం. సో రాసుకున్న తర్వాత ఏ విధంగా చేయాలి అంటే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ ఉన్నదాన్ని వదిలేసేయండి, దీని ఆపోజిట్ ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి. 5 × 36 కాబట్టి చేశాను. సో దీనికి ఏదైతే క్రాస్గా ఉందో ఇక్కడ దీని క్రాస్ ఏముంటుంది, 2 ఉంటుంది కదా. సో దీన్ని బైలో వేసేయండి. ఇట్లా వేసేస్తే సరిపోతుంది. ఇది ఓన్లీ ఎప్పుడు పని కోసం సార్ అంటే అనుపాతంలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే అనులోమానుపాతంలో ఉన్నప్పుడు మాత్రమే ఏకవస్తు మార్గాన్ని మనం ఉపయోగిస్తాం. విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఏకవస్తు మార్గాన్ని మనము ఉపయోగించమనేది గుర్తుపెట్టుకోండి. సో 2 18 36 ఆన్సర్ ఎంత వస్తుందండి? 90. సో ఆన్సర్ వచ్చేసి 90 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనం 4th ప్రాబ్లం గురించి ఒకసారి చూద్దామండి. భౌతిక శాస్త్రం ప్రకారం భూమిపై ఒక వస్తువు బరువు చంద్రునిపై అదే వస్తువు బరువు అనుపాతంలో ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. అయితే భూమిపై 90 కిలోల బరువు ఉంటే చంద్రునిపై 10 కిలోలు అవుతుందంట. మరి భూమిపై 60 కిలోల బరువు ఉంటే చంద్రునిపై ఎంత బరువు ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ అండి. ఇక్కడ దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నిష్పత్తిని రాసుకోవచ్చు. అలా రాసుకుంటే మనకు 90/60 అనేది రాసుకోవాలి. ఎందుకంటే 2 భూమిపై ఉన్న వస్తువులను కంపేర్ చేస్తున్నాం కాబట్టి
నిష్పత్తిని తీసుకెళ్ళి 15:x అని రాస్తాం. సో 2 మల్టిప్లై చేస్తే 90 × x. అంత్యపదము లబ్ధం మధ్యపదముల లబ్ధం దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 60 × 15/90 అనేది వస్తుంది. సో 3 90 3 20. సో 0 కూడా కొట్టేస్తే 2/3 3 5 15. సో ఆన్సర్ వచ్చేసి 10 కిలోగ్రాములు అవుతుందన్నమాట. దీన్నే మనము ఏకవస్తు మార్గంలో కూడా రాసుకోవచ్చు. 90 కిలోలు వచ్చేసి మనకు 15 కిలోల బరువుగా మారింది. 60 కిలోలు వచ్చేసి ఎంత మారుతుంది అంటే 60 × 15/90. సో ఇక్కడ సేమ్ ఇదే కొట్టేస్తే మనకు 10 కిలోగ్రాముల ఆన్సర్ అనేది వస్తుంది. అంటే 90 కిలోగ్రాముల బరువు చంద్రునిపై 15 కిలోలు. ఇదే 60 కిలోగ్రాముల బరువు ఎంత అవుతుంది? సో ఎలా చేసినా సరే మనకు ఆన్సర్ అయితే 10 గ్రాములు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక విపత్తు సహాయక బృందంలో ఇంజనీర్ మరియు డాక్టర్లు 2:5 నిష్పత్తిలో ఉన్నారు అంట. మనకి ఇక్కడ 18 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఇంజనీర్ల యొక్క నిష్పత్తి ఇది 2 కదా. సో 18/2 వేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 2 9 అంటే ఒక భాగం వచ్చేసి 9 మంది అవుతారనమాట. అప్పుడు 5 భాగాలు ఎంత? 5 × 9 9 5 45 అనేది రావడం జరుగుతుంది. సో డాక్టర్ల సంఖ్య మొట్టమొదటిగా 45. ఇంజనీర్ల సంఖ్య 45. ఇప్పుడు డాక్టర్ల సంఖ్య మనకు డాక్టర్ల సంఖ్య 65, దాని యొక్క భాగము 5. సో కొట్టేస్తే 5 × 5 3 15. సో 13 మంది అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 13ని ఏం చేయాలి? మనకు ఇంజనీర్లతోటి మల్టిప్లై చేయాలి. సో 26 మంది మనకు ఇంజనీర్లు రావడం జరుగుతుంది. చిన్న కోణం 180 డిగ్రీలు అయినా పెద్ద కోణం ఎంత? సో 3:1లో చిన్న కోణం 1, ఒక భాగం వచ్చేసి 180 డిగ్రీలు అయితే 3 భాగాలు ఎంత అన్నప్పుడు 3తో మల్టిప్లై చేసేయడమే. 8 3 24, 3 3 4 5. సో 540 అనేది వస్తుంది. పెద్ద కోణం 63 డిగ్రీలైనా 3 అనేది 63 డిగ్రీలైనా ఒక భాగం విలువ ఎంత? సో మనకి ఇక్కడ 63/3 చేయాలి. అప్పుడు మనకు ఒక భాగం విలువ ఎంతో తెలుస్తుంది. డైరెక్ట్ ఒక భాగం విలువ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 21 డిగ్రీలు. ఇంతటితో మనకు అభ్యాసం అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఏకవస్తు మార్గం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అది మనకు అవసరం లేదు. ఉదాహరణ 2 గురించి మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఒక దుకాణదారు 30లకు 5 గ్లాసులు అమ్మాడు. 30లకు 5 గ్లాసులు అమ్మాడు. మరి 10 గ్లాసుల విలువ ఎంత? సో 10 గ్లాసుల విలువ అంటే గ్లాసులు కింద వేసుకోవాలి కదా. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలండి? ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ గ్లాసులు కదా, ఇక్కడ 10 అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకు రేటు కనుక్కోవాలి కాబట్టి 10 × 30/5. సో 5 6 30. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 60 రావడం జరుగుతుంది. ఒక డజన్ అరటిపండ్ల విలువ 12 అరటిపండ్ల విలువ 20 అయితే 9 వాటి విలువ ఎంత? సో దీన్ని మల్టిప్లై చేయాలి. 9 × 20. దీన్ని కింద వేసుకోవాలి 12. కొట్టేస్తే 3 3 9 3 4 12 4 5 20. సో 5 3 15 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చూద్దామండి. 160 మంది పిల్లలు కూర్చోవడానికి 40 బెంచీలు అవసరం అంట. 160 మంది పిల్లలు కూర్చోవడానికి 40 బెంచీలు అవసరం అయితే 240 మంది పిల్లలకు ఎంత? సో 240 × 40 చేస్తాం, పై 160 వేసుకుంటాం. సో ఇది కొట్టేసుకోండి. సో 4 6 24, 4 4 16 వేసుకోండి. సో 4 10 40 కొట్టేసేయండి. 16 60. ఆన్సర్ వచ్చేసి 60 వస్తుంది. ఒక రాబిన్ పిట్ట 10 సెకండ్లకు 23 సార్లు రెక్కనాడిస్తే 2 నిమిషాలకు ఎన్నిసార్లు చేస్తుంది అన్నాడు. 2 నిమిషాలు కాబట్టి దాన్ని సెకండ్లలోకి మార్చుకున్నాం. సో 6 × 2 120. సో 120 × 23/10 కొట్టేస్తే 120 పోతుంది. ఇప్పుడు 12 3 36 3 12 24 3 27 276 అనేది ఆన్సర్గా వస్తుంది. మానవ గుండె సరాసరిన నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే 15 సెకండ్లలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? నిమిషానికి కాబట్టి 60 సెకండ్లను రాసుకుందాం. ఇక్కడ 15 వేసుకుందాం. సో 15 సెకండ్లకు ఎంత? 15 × 72/60 అనేది రాసుకోవచ్చు. 15 4 60, 4 ఎక్కం 4 3 మిగులుతుంది, 4 8 32. సో 18 సార్లు కొట్టుకుంటుంది 15 సెకండ్లో. గంటకు అంటే ఏం చేస్తాం? ఇక్కడ నిమిషానికి 72 సార్లు అంటే గంట కంటే 60 నిమిషాలు కదా. సో 60కి ఎంత? 60 నిమిషాలకి ఎంత? 60 × 72/1 డైరెక్ట్ మల్టిప్లై చేసేయడమే. 0 6 × 12
6 42 1 43, సో 4320 సార్లు అనేది కొట్టుకుంటుంది ఒక రోజులో. అంటే ఇక మనకు ఎన్ని గంటలు, 24 గంటలు కాబట్టి దాన్ని నిమిషాల నుంచి ఎన్ని నిమిషాలు రోజుకన్నా అయితే మనం చేసేయడమే. సో ఈజీగానే చేసేయవచ్చు. ఒక దుకాణదారు 6 గుడ్లను 30లకు అమ్మిన 10 గుడ్ల ధర ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 6 గుడ్లను 30కి అమ్మితే 10 గుడ్ల ధర ఎంత అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జస్ట్ సెకండ్ అండి. రైట్, ఇందులో మనకు వచ్చేసి మనకు 6 గుడ్లను 30లకు అమ్మితే 10 గుడ్ల ధర ఎంత అని అడుగుతున్నాడు. సో 10 × 30/6 చేస్తాం. అప్పుడు 6 5లో 30 పోతే 10 5లో 50, సో 50 కూడా వచ్చేస్తుంది. ఇది మనకు ఆన్సర్ వచ్చేసి. అయితే ఇంతకుముందు మన లెక్కలో రోజులు కూడా వదిలేసాం కదా, అది కూడా నేను చెప్తాను, నో ప్రాబ్లం. సో మనకు రోజుకు 24 గంటలు. 24 గంటలు అంటే × 60 చేయాలి. 2000 6 4 24, 6 2 12 2 14, సో 1440 నిమిషాలు అనేది రావడం జరుగుతుంది. సో 1440 నిమిషాలు, 24 గంటలు కాబట్టి నిమిషాల్లోకి మారిస్తే 1440 నిమిషాలు వస్తుంది. ఒక నిమిషానికి 72 సార్లు. మరి 1440 నిమిషాలకి ఎంత అని చెప్పేసి కొట్టేయాలి. డైరెక్ట్గా 1440 × 72తో మల్టిప్లై చేయండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో మల్టిప్లై చేయడమే కాబట్టి మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో అట్లా చేసేయండి. ఎగ్జాంపుల్ 5లో ఒక 4 సభ్యులు గల కుటుంబానికి 20 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 10కి పెరిగిన. సింపుల్ అండి. 4 సభ్యుల కుటుంబంలో 20 కిలోగ్రాములు అయితే 10 సభ్యులకు ఎంత? సో 10 × 20/4 చేసేయండి. 4 5ల 20, సో 5 × 50 అంటే 50 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. ఒక జీబు 3 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. అదే వేగంతో 3 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తే అదే వేగంతో, వేగం అనేది మారలేదు, ఎన్ని గంటల్లో ఆ జీబు 150 కిలోమీటర్లు వెళ్తుంది అని అడుగుతున్నాడు. సో కిలోమీటర్లు ఇక్కడ వేసుకున్నాం, ఎన్ని గంటలు అనేది టైం ఇక్కడ వేసుకుంటున్నాను. సో 150 × 3/90. సో 5 గంటలు మనకు ఆన్సర్గా వస్తుంది. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూద్దామండి. ఎగ్జాంపుల్ 7లో ఒక పటం యొక్క స్కేల్ ఇవ్వబడింది. 2 పట్టణాల మధ్య 4 సెంటీమీటర్లు ఉన్నది. ఆ 2 పట్టణాల మధ్య గల నిజ దూరం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. రైట్, అంటే ఇక్కడ సింపుల్ ఏమంటున్నాడు అంటే మనకు 1 సెంటీమీటర్ అనేది 30,000 కిలోమీటర్ల అనే ఒక స్కేల్ ఇచ్చాడు అనుకుందాం. ఇందులో మనకు 4 సెంటీమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? అంతే, సింపుల్. 4 × 30,000 చేయండి, 1,20,000 వస్తుంది ఆన్సర్, అంతే. ఇందులో ప్రయత్నించడంలో ఇది మనకు అవసరం లేదు. ఇంకా ఇది కూడా నాకు తెలిసి ఎంతగా ఏం లేదండి, మనకు అక్కడ నిమిషాలు ఎన్ని నిమిషాలు అవుతున్నాయి ముళ్ళుల మధ్య అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నాకు తెలిసి అంతగా అవసరమా? డిగ్రీలు లెక్క పెట్టాలి. ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే ఎగ్జాక్ట్గా 90 degrees కదా. అప్పుడు నెక్స్ట్ 15 నిమిషాలు పోతే ఇక్కడ ఎంత వస్తుంది? అప్పుడు 180 degrees అవుతుంది. అప్పుడు ఇక్కడ వెళ్తే 270 degrees అవుతుంది. అండ్ 12 ఈ విధంగా కలిసాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు 360 degrees అనేది రావడం జరుగుతుంది. లేదా 0 degrees అని కూడా మనం పెట్టవచ్చు. సో 0 degrees ఇట్లా ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే 360 అంటాం, ఏకీభవించాయి కాబట్టి 0 degrees అని రాస్తాం. సో ఎట్లయినా సరే ఆ విధంగా డిగ్రీస్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ అభ్యాసం 6.3లో చూద్దాం ఏ విధంగా ఇవ్వచ్చు అనేది. సో మొట్టమొదటిగా మనకు ఒక బ్యాక్టీరియా పొడవును 50 రెట్లు పెద్దది చేయగా 5 సెంటీమీటర్ల పొడవు ఉంది. దాన్ని 50,000 రెట్లు పెంచాడంట. అప్పుడు ఇది 5 సెంటీమీటర్ల పొడవు ఉందంట. అయినా బ్యాక్టీరియా అసలు పొడవు ఎంత? ఒకవేళ 20,000 రెట్లు పెంచితే బ్యాక్టీరియా పొడవు ఎంత? సో 50,000 రెట్లు = 5 కదా. నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటి? 20,000 రెట్లు పెంచబడితే ఎంత అనేది తెలుసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాం?
20,000 ఇంటూ 5/50,000 కొట్టేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 4 సున్నాలు 4 సున్నాలు 5/5. సో 2 సెంటీమీటర్లు వస్తుంది ఆన్సర్ మనకు. సో 20,000 రెట్లకు ఆ విధంగా చేస్తే మనకు ఎంత వచ్చిందండి, 2 సెంటీమీటర్లు వచ్చింది. సో ఈ 2 సెంటీమీటర్లు అనేది మనకి 20,000 రెట్లు పెంచబడితే సమానం అవుతుందండి. మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 50,000 రెట్లు పెద్ద చేయగా 5 సెంటీమీటర్ల పొడవు ఉందన్నాడు కదా, మరి ఏం రెట్లు పెంచలేదంటే ఉన్నది ఉన్నట్టుగా ఉంది, అంటే ఒక భాగం మాత్రమే ఉంది, ఎటువంటి రెట్లు చేయలేదు, ఓన్లీ 1 మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేస్తాం, సో 1 × 5/50,000 అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ 1 పెట్టుకోవాలి, 20,000 రెట్లు తీసేసి ఒక రెట్టు సేమ్ ఉన్నది ఉన్నట్టుగా ఒకటి కాబట్టి అది ఒకటి పెట్టుకుంటాం. సో ఈ విధంగా కొట్టేస్తే ముందుకు మనకు సో 10,000 అనేది వస్తుంది. 10,000 1/10,000 అనేది వస్తుంది. దీన్ని మనం మార్చితే ఏ విధంగా వస్తుంది అంటే 0.003 సున్నాలు అండ్ మనకు మొత్తం 4 కదా, 1 2 3 4 కాబట్టి 1. సో 3 సున్నాలు 1 ఈ విధంగా రాసుకోవచ్చు. 0.001 సెంటీమీటర్స్ అనేది వస్తుంది అనమాట. చూసాం కదా ఎలా చేసామంటే సో మనకి ఎంత వస్తుందండి ఇక్కడ 0.001, అంటే ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి సో పాయింట్ తర్వాత 4 పాయింట్లు వచ్చేటట్టుగా మనం రాసుకోవాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ మనకు అనుపాతంలో ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ అనుపాతంలో ఉన్నవి లేనివి మనం ఏ విధంగా తెలుసుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 20/40 ఉంది, అవునా. సో ఇక్కడ మనము దీన్ని ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 20:40ని మనం సూక్ష్మీకరిద్దామండి. ఎంత వస్తుందండి, 2:4 అంటే 1:2 వస్తుంది. ఇక్కడ కూడా అన్నిటిని కూడా 1:2 వచ్చింది అనుకోండి, మనకు అనుపాతంలో ఉన్నాయని అర్థం. సో 17 గంటల 34, 17 గంటల 28, 14 గంటల 28, 11 గంటల 22, 8 గంటల 16, 5 గంటల 10, 2 గంటల 4 వస్తుంది కదా, అంటే 1:2 వస్తుంది మనకు కనిష్ట పదాల్లో రాసినప్పుడు. సో ఇది అనుపాతంలో ఉన్నదని చెప్పవచ్చు. ఇది చూసుకుంటే 2 3 6, 2 గంటల 4 అంటే ప్రతిదీ కూడా 3:2 రావాలి కనిష్ట పదాల్లో రాసినప్పుడు. సో 2 5 10, 2 4 8, సో 5:4 వచ్చింది, అది అనుపాతంలో లేదని అర్థం. సూక్ష్మ వద్ద రోడ్ మ్యాప్ ఉన్నది. ఒక స్కేలు 1 సెంటీమీటర్లకు 18 కిలోమీటర్లుగా ఇవ్వబడింది. ఆమె 72 కిలోమీటర్ల వాహన నడిపిన 1 సెంటీమీటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెంటీమీటర్ 18 కిలోమీటర్లుగా ఇవ్వబడింది. 1 సెంటీమీటర్ 18 కిలోమీటర్లుగా ఇవ్వబడినప్పుడు 72 కిలోమీటర్లకి ఎంత అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే 72 అంటే ఇతలు రాసుకోవాలి కదా. సో 72 కిలోమీటర్లకి ఎన్ని సెంటీమీటర్లు. సో ఈ విధంగా రాసుకోవాలి అంటే మనం ఈ విధంగా రాసుకుందాం. 1:18 అనుపాతం. ఇక్కడ మనకి ఎంతో తెలియదండి, తెలియనప్పుడు ఏం చేయాలి, ఎక్స్ అని పెట్టుకుంటాం, 72 ఇట్లానే రాసుకోవచ్చు, మీరు ఏకవచన మార్గంలోనైనా చేయవచ్చు. సో 72 = 18 x వస్తుంది. సో ఇది పంపిస్తే 72/18. సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకు x = 4గా వస్తుంది కొట్టేస్తే. నెక్స్ట్ మనకు ఇది అవసరం లేదు, మనకు ఇది చెప్పాం కదా, మనకు ఏం లేదండి. భుజం కొలత క్రింది వాడికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఒక్కటి కాన్సెప్ట్ తెలిసేదాలు, మీలో ఏమీ అవసరం లేదు. భుజం కొలత పెరిగిన కొద్దీ చతురాస్రం చుట్టుకొలత కూడా పెరుగుతుంది. భుజం కొలత పెరిగిన కొద్దీ వైశాల్యం కూడా పెరుగుతుంది, కాబట్టి అనులోమానుపాతంలో ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, అందులో సరిపోతుంది. మన నిష్పత్తుల గురించి మనం ఇంట్రడక్షన్ ఇచ్చాం, దీని గురించి మన ప్రశ్నలు ఇస్తే దాని గురించి ఏ విధంగా మార్చాలి అనేది చూద్దాం. ఒక తరగతిలో 35 మంది బాలికలు, 15 మంది బాలురు కలరు. బాలికల శాతం, బాలుర శాతం కనుగొనము.
ఏం లేదండి, మనం ఏం చేయాలంటే 15 మంది బాలుర శాతం కావాలంటే బాలుర సంఖ్య బై మొత్తం ఎంతమంది ఉన్నారు విద్యార్థులు ఉన్నారో వాళ్ళది మొత్తం అంటే ఎంత అండి 15 + 35 కదా. సో 50 వస్తుంది. బాలుర సంఖ్య ఎంత 15. సో 15/50 × 100 చేసుకోవాలి. సో నిష్పత్తి అంటే ఆ విధంగా రాసుకోవాలన్నమాట. 15 × 50/100 అని రాస్తాం. ఎంత వస్తే అంత. 35 దీన్ని పర్సంటేజ్ అని పెట్టేసి అయిపోతుంది. 70%గా వస్తుంది. బాలికల శాతం అంటే ఏం చేస్తాం, బాలికల సంఖ్య ఎంత 35/50 అంతే కదా. 35/50 × 100. 7 5 35 అంటే 5 ఏళ్ళ 35, 5 10 50. సో ఇక్కడ ఈ 0 కొట్టేస్తే ఇది కూడా ఇంతకుముందు ఇది 15 కదా. ఇక్కడ 15 ఉంటే 15 30 వస్తుందండి ఇది. సో 30% అనేది బాలుర సంఖ్య, 70% అనేది బాలికల సంఖ్య అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఉదాహరణ 9లో ఏ అనే చొక్కాలో 3/5 నూలు ఉంది. మరొక చొక్కాలో 3/4 నూలు వాడిన ప్రతి చొక్కాలోని నూలు శాతం ఎంత? సింపుల్, 3/5 × 100 చేసుకో, 60%. సో నూలు శాతం ఎంత ఏ చొక్కాలో? 60% వస్తుంది. సో 3/4 × 100 వేసుకో, 75%. ఇప్పుడు నూలు శాతం దేంట్లో ఎక్కువ ఉన్నట్టు? బి చొక్కాలో ఎక్కువ ఉంది. ఒక్కొక్క దాంట్లో ఎంత ఉందో కనుక్కున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పదండి. గంగ ఒక దర్జీ వద్దకు 1 మీటర్ గుడ్డతో వెళ్ళి ఒక రవికను కుట్టమని అడిగింది. దర్జీ 0.75 మీటర్ల గుడ్డను వాడి మిగిలిన దాన్ని తిరిగి గంగకు ఇచ్చేశాడు. రవికను కుట్టడానికి ఎంత శాతం గుడ్డను ఉపయోగించాడు? గంగకు తిరిగి ఇచ్చిన గుడ్డ శాతం ఎంత? ఏం లేదండి, 1 మీటర్ గుడ్డతో వెళ్తే 0.75 మీటర్స్ గుడ్డను వాడి మిగిలిన గుడ్డను తిరిగి గంగకు ఇచ్చేశాడు, అయిపోయింది. ఇప్పుడు రవికను కుట్టడానికి ఎంత శాతం గుడ్డను వాడాడు అన్నాడు. వాడిన గుడ్డపై మొత్తం గుడ్డ × 100 వేసుకో. సో అప్పుడు 75% అనేది వస్తుంది. 75%ని వాడితే మిగిలినంత 25% కదా, అది తిరిగి ఇవ్వడం జరిగింది. దీన్ని 0.25 అంటే వస్తుంది. 1లో నుంచి 0.75 తీసేసినా కూడా మనకు 0.25 అనేది వస్తుంది. గత సంవత్సరం ఒక వస్తువు ధర 40, దాని ధర 50లకు పెరిగినది. ధరలో పెరుగుదల శాతం ఎంత? దీనికోసం ఏం చేయాలంటే మనకు పెరుగుదల శాతం ఎంత అన్నాడు కాబట్టి ఎంత పెరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ 40 నుంచి 50 కాబట్టి ఎంత పెరిగింది? 10 పెరిగింది. సో ధరలో పెరుగుదల బై అసలు ధర ఎంత? 40 × 100 చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. సో 0 0 కొట్టేస్తాం. 4 25 100, 25% అనేది పెరుగుదల జరిగింది. శ్యామ్ అతని ఆదాయంలో 25%, పొదుపుకు ఖర్చులకు 60%, వైద్యానికి 10%, విరాళములకు 5% కేటాయించాడు. అతని నెలసరి ఆదాయం 10,000 అయినా ప్రతి అంశానికి కేటాయించిన మొత్తం ఎంత? సింపుల్ అండి, 10,000 వేసుకోవాలి. 25% అంటే 25/100తో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తే అంత పొదుపుకు వాడినట్టు. సో కొట్టేస్తే మనకు 2,500 వస్తుంది. ఇది పొదుపుకు వాడాడు. ఇప్పుడు 10,000 × 60/100 చేస్తాం. సో ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. ఇది మనకు ఖర్చులకు అయిందన్నమాట. వైద్యానికి 10 కాబట్టి ఎంత వస్తుందండి? 1,000 రూపాయలు వస్తుంది ఇది. సో ఇది వైద్యానికి వాడినట్టు. ఇక్కడ 10 వేసుకుంటే కొట్టేస్తే 10 × 100 1000 వస్తుంది. 5 వేసుకుంటే 5 × 100 500 వస్తుంది. మొత్తం కూడితే ఇక్కడ 2,500, 6,000, 1,000, 500. 25 అంటే 3,000, 6,000, 9,000, 1 10,000 సరిపోయింది. ఈ విధంగా మనం చేయవచ్చు లెక్కలు అనేది. సో ఎక్సైజ్ 6.4లో ఉన్న అంశాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మనం ఎక్స్ అనే పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 48 మంది గాను 36 మంది ఉత్తీర్ణులయ్యారు. వై అనే మరొక పాఠశాలలో 30 మందికి గాను 24 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తీర్ణత శాతాన్ని బట్టి అవార్డు ఇవ్వాలనుకున్నారు. ఏ పాఠశాలకు అవార్డు ఇస్తారు? అయితే ఉత్తీర్ణ శాతం అంటే 36 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం కాబట్టి 36 మంది ఎంతమందికి? 48 × 100 వేసుకోండి. 3 16 3 ఎక్క 3 3 6 18. 3 ఎక్క 3 3 2 6 కదా. సో 12/16. 4 4 16, 4 3 12, 4 25 ఇక్కడ కొట్టేసండి. 25 × 3 అంటే 75%. ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఉంది అని అర్థం.
సో ఇక్కడ ఏం చేస్తాం, 24/30 ఇంటూ 100 చేస్తాం, కొట్టేస్తే 3/8 24 కదా. సో ఇక్కడ 80% ఉంది. సో దేనికి ఇస్తాం మనము, దీనికి ఇస్తాం. రెండవ పాఠశాలకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే 80% ఉత్తీర్ణత శాతం అక్కడ ఉంది కాబట్టి. గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5000, ఈ సంవత్సరం వాటి వస్తువుల ధర 4000కు పడిపోయింది, అంటే తగ్గింది. సో తగ్గిన ధర శాతం అంటే తగ్గిన అమౌంట్ బై అసలు ధర ఇంటూ 100. సో 3 కొటేషన్, ఇక్కడ 5 2 10. సో 20% మనకు తగ్గడం జరిగింది. 64%, 24% ప్లస్ ఇక్కడ పెడితే ఎంత, 100% ఎప్పుడు వస్తుంది. ఇక్కడ ఎంత అయిందండి, 84% అయింది కదా. ఇంకెంత తగ్గింది, 16% తగ్గింది. అప్పుడు 100% కూడితే 100% అనేది మనకు వస్తుంది. ఇక్కడ అరటి పండ్లు, కమలాలు, మామిడి పండ్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. 50% అరటి పండ్లు, 15% కమలాలు ఉంటే మిగిలినవన్నీ, దానికోసం ఏం చేస్తాం, 50 + 15 ఎంత అండి, 65% ఉంటుంది. మిగిలింది ఎంత ఉంటుంది మనకు, 35% మిగులుతుంది కదా 100లో తీసేస్తే. ఇవి మామిడి పండ్ల శాతం అవుతుంది. ఒక పాఠశాలలో వర్షం పడిన రోజున 150 మంది విద్యార్థులకు గాను 25 మంది పాఠశాలకు రాలేదు. అయినా రాని విద్యార్థుల శాతం ఎంత, అలాగే వచ్చిన విద్యార్థుల శాతం ఎంత. 25 మంది పాఠశాలకు రాలేదు కాబట్టి ఫస్ట్ రాని విద్యార్థుల శాతం కనుక్కుందాం. 5 3 15, 5 5 25. సో 50/3 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. 50/3 అంటే కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది, 3 ఎక్కం 3, 2 మిగులుతుంది కదా, 3 6 18, 2 మిగులుతుంది. సో 16 2/3% అనేది ఆన్సర్గా మనకు వస్తుంది. జస్ట్ సెకండ్. 16 2/3% అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్, పాఠశాలకు వచ్చిన వారి శాతం ఎంత అంటున్నాడు. వచ్చిన వారి శాతం అంటే 25 మంది పాఠశాలకు రాలేదు అంటే 150 మందిలో నుంచి 25 తీసేస్తే 125 మంది వచ్చినట్టే కదా. సో 125/150 ఇంటూ 100 చేస్తాం. 5 2 10, 5 2 10, 5 5 25. 0 0 కొట్టేస్తాం, 2 5 10 రాస్తాం, అంతేనా. 125 మంది పాఠశాలకు వచ్చినట్టు 125 ఇంటూ 150 ఇంటూ 100, 5 3 15, సారీ ఇక్కడ 30, 5 2 10, 5 25. సో మళ్ళీ ఇక్కడ 0 0 కొట్టేసినాం. ఇక్కడ 250/3 అనేది మిగిలింది. సో 3 8 24, 10 మిగులుతుంది మనకు. 3 3 9, 1 మిగులుతుంది. సో 83 1/3% అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు 6వ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుందామండి. 6వ క్వశ్చన్లో, ఒక నియోజకవర్గంలోని 12,000 మంది ఓటర్లు 60% మంది ఓటు వేశారంట. 12,000 దాంట్లో 60% మంది ఓటు వేస్తే వాళ్ళ సంఖ్య ఎంత అవుతుంది, 100 కొట్టేస్తాం. దాని తర్వాత 12 72 కాబట్టి 7,200 మనకు ఆన్సర్గా వస్తుంది. 7,200 మంది ఓటు వేసినట్టు. ఓటు వేయని వాళ్ళు ఎంత, 12,000 నుంచి 7,200 తీసేయి, లేదా 40 చేసినా వస్తుంది. ఇక్కడ 40 చేసుకొని చేసినా వస్తుంది, 4,800 వస్తుంది. 12 48 కదా. సో 4,800 ఎట్లా వేసుకున్నా సరే, ఇక్కడ కూడా తీసేసినా మీకు 4,800 అనేది ఆన్సర్గా వస్తుంది ఎట్లయినా సరే. ఒక స్థానిక క్రికెట్ టీం 20 మ్యాచ్లను ఆడగా అందులో 25% మ్యాచ్లను విజయం సాధించింది. అయినా టీం కోల్పోయిన మ్యాచ్ల సంఖ్య ఎంత. 20 × 25/100. సో కొటేషన్ 2 5 10, 5 5 25. సో 5 మ్యాచ్లు అనేవి విజయం సాధించింది. మిగిలిన కోల్పోయినవి ఎన్ని ఉంటాయి, 15 మ్యాచ్లు కోల్పోవడం జరిగింది. ఒక కంసాలి ప్రతి గ్రాము బంగారానికి 0.25 గ్రాముల వెండిని, 0.05 గ్రాముల రాగిని కలుపుతాడు. ప్రతి గ్రామ్ బంగారంలో గల బంగారు వెండి శాతం ఎంత. ఫస్ట్ వెండి శాతం 0.25/1 × 100 అంటే 25% వెండి శాతము, 0.05/1 × 100 అప్పుడు 50%, 0.05 అంటే 5% మనకు వస్తుంది. సో 5% అంటే 5% ఏమంటే రాగి భారం అవుతుంది. అందులో 0.25% 25% 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 25
ఒక సంఖ్యలో 40% 800కి సమానమైన ఆ సంఖ్య ఎంత? 800 ఇంటూ 40/100 అనేది రాసుకోండి. సో ఆ సంఖ్య ఎంత అంటే ఇది కొంచెం డిఫరెంట్గా వేద్దామండి, ఈ విధంగా కాదు. మనం జస్ట్ సెకండ్, ఏం లేదు, ఒక సంఖ్యలో 40% 800కి సమానం అంట. 40% విలువ 800కి సమానం అయితే 100% విలువ ఎంత? ఏకవస్త మార్గాన్ని ఉపయోగించుకొని చేస్తాం. 40% 100%కి ఒకదాని కింద ఒకటి వేసుకోవాలి. 800 నెంబర్ ఇది ఇక్కడ కింద వేసుకుంటాం. సో 100 ఇంటూ 8 100/40 అనేది చేసుకోండి. 4 8 20 కదా. సో 200 అనేది 100 ఇక్కడ 2000 అనేది మనకు ఆ నెంబర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13లో ఉన్న అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు. ఎస్, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, రామయ్య కొన్ని కణాలను 200 కొని వాటిని 240లకు అమ్మాడు. సోమయ్య కొన్ని కణాలను 500 కొని 575కి అమ్మాడు. ఎవరు ఎక్కువ లాభాన్ని ఆర్జించినట్టు? ఈయన పొందిన లాభం ఎంత? 40 రూపాయలు. అవునా? సో ఇక్కడ 40 రూపాయల్లో ఏం చేద్దామంటే, ఎవరు ఎక్కువ లాభాన్ని పొందారంటున్నాడు కాబట్టి ఎస్, 40 రూపాయలు పొందాడు. నెక్స్ట్ దీంట్లో శాతం కనుక్కోవాలి కాబట్టి అమ్మిన 200కు కొన్నాడు కాబట్టి సో లాభం బై 200 కొన్నది ఇంటూ 100. సో 40% లాభం అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఈయనకి ఎంత లాభం వస్తుంది? 75 రూపాయల లాభం వస్తుంది. ఇంటూ 500 చేస్తాం, ఇంటూ 100 చేస్తాం. సో 20, లేదంటే ఇట్లా కొట్టేసేయండి. 5 ఎక్కం ఎంత మిగులుతుంది? 25, 5లో 20. సో 15%, అంతేనా? 15% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టు? మొదటి వ్యక్తికి ప్రాఫిట్ ఎక్కువగా వచ్చినట్టు. సో ఆ విధంగా మనకు రామయ్యకు ఎక్కువ లాభం వచ్చినట్టు చెప్పవచ్చు. ఒక వ్యాపారి ఒక టీవీని 9,000 కొని 10,000కు అమ్మినా అతనికి వచ్చినది లాభమా నష్టమా ఎంత శాతం? 9,000కు కొని 10,000కు అమ్మినా అతనికి వచ్చిన లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో మనకు 9,000 కొన్నాడు కాబట్టి ఏం చేస్తామండి, ఫస్ట్ లాభం ఎంత? లాభం వచ్చింది 1000 రూపాయలు లాభం వచ్చింది. ఎంత శాతము అంటే బై కొన్న వేల ఇంటూ 100 చేసేస్తాం. 9 ఎక్కం 9, 1 మిగులుతుంది. మళ్ళీ 9 ఎక్కం 9, 1 మిగులుతుంది. 1/9. సో 1/9% అనేది లాభంగా రావడం జరుగుతుంది. ఎస్, ఒకడు ఒక వస్తువును 650లకు కొని అమ్మడం ద్వారా 6% లాభాన్ని పొందాడు. 650 ఇంటూ 6% లాభం. ఎప్పుడు కూడా మనం కొన్న వేల మీద మాత్రమే చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కొట్టేస్తే మనకి ఎంత వస్తుందంటే 5 ఎక్కం 5, 5 ముళ్ళ 15, 5 రెండుల 10, 2 ముళ్ళ 6. సో 13 ముళ్ళ 39 రూపాయలు అతనికి లాభం రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం కనుక్కున్నాం అన్నాడు? అమ్మిన వేల కాబట్టి 650 ప్లస్ 39 కూడితే 9, 5, 3, 8, 689 రూపాయల లాభం అనేది రావడం జరుగుతుంది. రమేష్ ఒక DVD ప్లేయర్ను 2,800లకు అమ్మడం ద్వారా 12% లాభాన్ని పొందాడు. 2,800లకు అమ్మడం ద్వారా అన్నాడు కదా. సో ఇది మనకు రివర్స్లో ఉంటుందండి. మనం ఎప్పుడైనా సరే కొన్న వేల మీద మాత్రమే శాతాన్ని లెక్కించడం జరుగుతుంది. అమ్మిన వేల మీద లెక్కించాలంటే అది వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలి సార్ అంటే దీన్ని చెప్తారంటే, 2,800లకు అమ్మిండు అంటే అతనికి కొన్న వేల 100 అయితే అమ్మిన వేల 112 అవుతుంది. ఎందుకు సార్ అంటే 12% లాభం వచ్చింది కాబట్టి. సో ఈ అమ్మిన వేల కింద అమ్మిన వేల తీసుకోండి, కొన్న వేల కింద కొన్న వేల తీసుకోండి. మనకు కొన్న వేల ఇచ్చాడా? ఇవ్వలేదు. అమ్మిన వేల ఎంత? 2,800. ఈ 112 ఎట్లా వచ్చిందో తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 112 ఎట్లా వచ్చింది? 100 రూపాయలు కొన్నాడు అనుకుంటే అతనికి అమ్మింది ఎంత? 12% లాభం కాబట్టి 112 అమ్మిండని అర్థం. సో ఇది కొన్న వేల మనకు లేదు, ఎక్స్ అనుకున్నాం. అమ్మిన వేల ఎంత? 2,800. ఆ విధంగా చేసుకున్నాం. ఇక్కడ ఎక్స్ కనుక్కోవడమే. సో ఇంతకుముందు ఏకవచన మార్గం ద్వారా కొనుక్కున్నాం కదా, అదేవిధంగా ఎక్స్ దాన్ని వదిలేసి మిగిలిన దాన్ని 100 ఇంటూ 2,800/112 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది.
ఏం చేస్తాం ఇప్పుడు దీన్ని కొట్టేయాలి కదా. ఒక్క నిమిషం. 2 5 10 2 6 12 2 ఎక్కం 2 4 8 2 సున్నాలు. ఇక్కడ 1400 14 4 56. సో 4 25 100. సో 2500 మనకు ఆన్సర్గా వస్తుందన్నమాట. ఉదాహరణ 17. సో ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3000కు అమ్మెను. ఒక దానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చును. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది కనుక్కుంటే అది మొత్తం మీద ఓవరాల్గా మనకు అతనికి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది మనం కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే లాభమా నష్టమా అనేది మనం దేని మీద కనిపెడతాం, కొన్న వేల మీద కనిపెట్టడం జరుగుతుంది, కనుక్కోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, అమ్మిన వేల ఇచ్చిండు. సో అమ్మిన వేల ద్వారా మనకి ఇక్కడ అదేవిధంగా లాభం ఇచ్చాడు. అమ్మిన వేల లాభం ఇచ్చాడు కాబట్టి మనకు కొన్న వేల ఎంతనో కనుక్కోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి 100 రూపాయలకు కొని 20 రూపాయలు లాభం వచ్చింది అంటే దాని అర్థమైంది 120 రూపాయలు మొత్తం దాన్ని అమ్మాడు అని అర్థం. సో 100 రూపాయలు కొని 20 రూపాయలు లాభం వచ్చిందంటే 120 రూపాయలకు అమ్మాడు అని అర్థం. సో ఇదే లాజిక్ని మనం ఉపయోగించుకుంటాం అన్నమాట ఇక్కడ కూడా. సో మనం ఇక్కడ వచ్చేసి 100 రూపాయలు కొన్నాడు, కొన్న వేల ఎంత మనకు తెలియదు కదా, ఎక్స్ అనుకోండి దాని కింద. సో అమ్మిన వేల ఎంత 120, ఎందుకంటే 20% లాభం అనేది చూపించాడు కదా. సో 120 అవుతుంది. సో మనకి ఇక్కడ దీని యొక్క ఏమంటారు, అమ్మిన వేల మనకి ఇచ్చాడు కదా. సో 3000 అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఒక దాని మీద 20% లాభం వచ్చింది, ఇంకోటి దాని మీద 20% నష్టం వచ్చింది. కానీ అమ్మిన వేల మాత్రం సేమ్. అంటే కొన్న వేలలు డిఫరెంట్గా ఉన్నాయే తప్ప అమ్మిన వేలలు మాత్రం మనకు డిఫరెంట్గా లేవు. సో అది గుర్తుపెట్టుకోవాలి. కొన్న వేలలు డిఫరెంట్గా వస్తాయి కానీ అమ్మిన వేలలు మాత్రం సేమ్. సో ఆ విధంగా మనం ఇక్కడ ఎక్స్ కనుక్కుంటే ఏకవస్తు మార్గం ద్వారా ఏ విధంగా అనుకుంటామంటే x is equal to 3000 into 100/120 అనేది చేస్తామన్నమాట. సో దీని ద్వారా మనకు కనుక్కుంటే 2 5 10 2 6 12. సో 6 5 30 500 కదా. సో దాని ఆన్సర్ వచ్చేసి మనకు 2500 అనేది రావడం జరుగుతుంది. సో వచ్చింది కదా 2500 ఆయన కొన్న వేల అన్నమాట. ఇక్కడ ఒక వస్తువు యొక్క కొన్న వేల వచ్చేసింది, దాని యొక్క అమ్మిన వేల వచ్చేసింది. సో ఇక్కడ మనకు వచ్చేసిన లాభం ఎంత అండి, 500 రూపాయల లాభం అనేది రావడం జరిగింది. ఇప్పుడు రెండో వస్తువు కూడా ఇంతకుముందు మనం ఏమనుకున్నామండి, ఈ ప్లేస్లో వచ్చేసి 120 వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే 80 వేసుకోవాలి. ఎందుకు సార్ అంటే నష్టం వచ్చింది కాబట్టి. సో ఈ విధంగా నష్టం వచ్చింది కాబట్టి 20% నష్టం అంటే 80 రూపాయలకి కొన్నట్టు, అమ్మినట్టు. 20 రూపాయలకి నష్టం వచ్చింది అంటే 80 రూపాయలకి అమ్మినట్టు అర్థం వస్తుంది. సో అమ్మిన వేల మాత్రం సేమ్. ఇక్కడ ఎక్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుందండి 3000 ప్లస్ అనేది అదే విధంగా ఉంటుంది, కానీ కింద మాత్రం ఏమవుతుంది 80 వస్తుంది. సో 3000 అదే విధంగా ఉంటుంది. 2 4 8. సో ఇది కొట్టేస్తాం. అప్పుడు మనకు 4 ఎక్కం జస్ట్ సెకండ్ 4 ఎక్కం 4028, 2 మిగులుతుంది, 4 5 60. సో 750 అనేది మనకు వస్తుంది. ఇందులో మనకు ఇక్కడ 5 మిగిలింది కదా, మల్టిప్లై చేసేయాలి. చేస్తే మనకు 5 0 0 5 5 25 7 35 37 3750 రూపాయలు మనకు ఆన్సర్గా వస్తుంది. సో 3750 రూపాయలు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఓవరాల్గా లాభమా నష్టమా అని కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ మనకు ఇందులో వచ్చేసి నాకు కొన్న వేల వచ్చేసి 3750, అమ్మిన వేల వచ్చేసి 3000. సో నష్టం ఎంత 750 రూపాయలు. సో ఇదంతా పక్కన పెడితే మనకు మొత్తం ఓవరాల్గా కొన్న వేల ఎంత, ఓవరాల్గా అమ్మిన వేల ఎంత, ఓవరాల్గా నష్టం ఎంత లేదా లాభం ఎంత అనేది కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్న వేలలో కూడేద్దామండి. 6250 రూపాయలు కొన్న వేల వస్తుంది. అదే అమ్మిన వేల వచ్చేసి 6000 రూపాయలు వస్తుంది. 3000 కదా, 6000 రూపాయలు వస్తుంది. అంటే ఇక్కడ మనకు నష్టం ఎంత వచ్చింది, 6250 నుంచి దీన్ని తీసేస్తే 250 రూపాయలు నష్టం వస్తుంది. 250 రూపాయలు బై కొన్న వేల 6250 ఇంటూ 100. ఈ విధంగా చేస్తే మనకు నష్ట శాతం అనేది వస్తుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు 4% వస్తుంది అనమాట. ఎట్లా సార్ అంటే 25 625, 25 4
100. సో ఆన్సర్ వచ్చేసి మనకు 4% రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఆన్సర్ని చేసేయవచ్చు. మెథడ్స్ అనేవి మొత్తం 3 మెథడ్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఓవరాల్గా మీరు ఏ మెథడ్ అనేదానికంటే సో అన్నిటికీ కామన్గా యూనిటరీ మెథడ్ ఉంటే గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఏకవస్తు మార్గాన్ని ఉపయోగించి నా విధంగా చేయడం జరిగింది. దట్స్ ఓకే. ఒక వస్తువు విలువ ప్రతి సంవత్సరం 20% చొప్పున తగ్గుచున్నది. ఈ లెక్కన ఒక వస్తువు విలువ 2 సంవత్సరాల తర్వాత 19,200 అయిన అసలు విలువ ఎంత? ఇక్కడ మనకు విలువ ఏ విధంగా తగ్గుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్న ఒక వస్తువు విలువ నెక్స్ట్ ఇయర్ ఎంత తగ్గిందంట? 80 రూపాయలకి పడిపోయిందంట. సో ఈ 80 రూపాయల విలువ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 20% పడిపోయింది. అంటే 80లో 20% కనుక్కోవాలి. కనుక్కుంటే 8 2 16 కదా. సో 16ను తీసేయండి, ఎంత వస్తుంది? 64 వస్తుంది. అంటే 80 ఫస్ట్ ఇయర్ ఏమో 80కి పడిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఏమో 64కి పడిపోవడం జరిగింది. సో 64 రూపాయలకు మనం పడిపోయిన తర్వాత ఎంత వస్తుందండి? ఇక్కడ పడిపోయిన వస్తువు యొక్క 2 సంవత్సరాల తర్వాత ఆ వస్తువు యొక్క పడిపోయిన విలువ వచ్చేసి 64 రూపాయలు. 100కు 64 రూపాయలు. మరి ఇప్పుడు ఆ వస్తువు విలువ ఎంత అని చెప్పిండు? 19,200 రూపాయలు. ఈ 64% విలువ వచ్చేసి మనకు 19,200 అన్నమాట. మనం ఏం కనుక్కోవాలి? అసలు విలువ కనుక్కోవాలి. అంటే 100 ఎంతో కనుక్కోవాలి. సో ఈ విధంగా కనుక్కుంటాం. ఎక్స్ వేసుకుంటాం. సో 100 కింద ఎక్స్ వేసుకున్నాం, 64 కింద 19,200 వేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ కనుక్కుందాం. కొట్టేస్తే 8 8 64, 8 2 16, 3 మిగులుతుంది. 8 4 32, 2,400 వస్తుంది. మళ్ళీ 8 ఎకంతో 8 3 24, 300 మిగులుతుంది. సో 3,000 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. సారీ 3,000 కాదు, 30,000 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. ఇక్కడ 2 సున్నాలు కదా. సో ఇక్కడ కూడా 2 సున్నాలు ఉంటాయి. సో 300 ఇంటూ 100, 30,000 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. రైట్. ఇంతటితో మనకు ఈ అభ్యాసంలో ఉన్న కొన్ని ప్రశ్నలు అయిపోయి ఇప్పుడు డిస్కౌంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక దుకాణదారుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అనే దాన్ని బట్టి మనం ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఇచ్చిన ప్రకటన ధర కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించాడు అంట. అంటే కొన్న వేల అతనికి 100 అయిందంటే అతను ప్రకటించిన వేల వచ్చేసి ఒక 25% కలిపి వచ్చేసి దానికి 125 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. సో ఈ 125 రూపాయల మీద ఇతను ఇచ్చిన డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే రుసుము శాతం వచ్చేసి 12% రుసుము శాతం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 12% అనేది దేని మీద ఇచ్చాడు సార్ అంటే 125 రూపాయల మీద కాబట్టి సో 125 రూపాయల మీద 12% అంటే ఎంతో లెక్కిస్తాం. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? 12 60, 12 24, 6 30, 12 ఎక్కం 12 3 15. సో 1500/100 అంటే కొట్టేస్తే మనకు 15 రూపాయలు వస్తుంది. అంటే ఇతను ఇచ్చిన రుసుము ఎంత? 15 రూపాయలు ఇచ్చాడు. అంటే ప్రకటన వేల మీద ఇచ్చిన రుసుము వచ్చేసి ఈ విధంగా ఆయన ఇచ్చిన రుసుము వచ్చేసి ఎంత అండి? 15 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. సో ఈ 15 రూపాయలతోటి మనం ఏ విధంగా రాస్తాం సార్ అంటే సో 125 రూపాయల నుంచి 15 రూపాయలు తీసేసి అతను అమ్మిన విల అనేది మనకు రావడం జరుగుతుంది. సో 110 రూపాయలకు అతను అమ్మడం జరిగింది. సో ఇప్పుడు 110 రూపాయల నుంచి కొన్న విలను తీసేస్తే అతనికి ఎంత లాభం వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. 110 రూపాయల నుంచి అతను కొన్న విల వచ్చేసి 100 రూపాయలు అనుకుంటే 10 రూపాయలు ఆయనకు వచ్చిన లాభం అనేది మనకు వస్తుంది. సో ఇది అమ్మిన వేల, ఇది కొన్న వేల. సో వచ్చేసి 10 రూపాయల లాభం. సో ఈ 10 రూపాయల లాభం అంటే 10 కొన్న వేల బై 100 ఇంటూ 100 చేసుకుంటే మనకు అతని యొక్క లాభ శాతం 10% అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం లెక్కనైతే చేస్తాం. నెక్స్ట్ అభ్యాసం 6.5లో ఒక వ్యాపారి ఒక పెట్టెను 480లకు కొని 480 రూపాయలు కొని 540కు అమ్మాను. సో ఇక్కడ ఎక్కువ అమ్మాడు కాబట్టి లాభం వస్తుంది. ఎంత వచ్చింది సార్ అంటే 20 రూపాయల లాభం అనేది రావడం జరిగింది. సో 20 జస్ట్ సెకండ్ 60 రూపాయల లాభం అనేది రావడం జరిగింది. సో 60 రూపాయల లాభం బై కొన్న వేల ఎంత? 480 ఇంటూ 100 చేసేస్తాం. 6 8 48. సో కొట్టేస్తే 2 4 8, 2 50. సో 4తో డైరెక్ట్ కొట్టేస్తే 4 ఎక్కం 4, 4 2 8, 2/4 అంటే 12 1/2% అనేది రావడం జరుగుతుందన్నమాట. రైట్. ఓకేనా. అభ్యాసం 6.5లో ఈ విధంగా
మొదటి లెక్కని మనం చేసామండి. సో నెక్స్ట్ ఇంకొక లెక్క ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. అజయ్ ఒక టీవీని 15,000కు కొని 14,400కు అమ్మితే నష్ట శాతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికోసం మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి, నష్టం అన్నాడు కాబట్టి కొన్న వెల ఎక్కువ ఉంటుంది, అమ్మిన వెల అనేది తక్కువ ఉంటుంది. సో దీంతో మనం ఏం చేస్తాం, తీసేయాలి. సో ఫస్ట్ అయితే తీసేద్దాం. దీని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే 15,000 నుంచి 14 తక్కువకు అమ్మాడు కాబట్టి తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 9. సో ఇస్తున్న 900 అనేది నష్టం రావడం జరుగుతుంది. 900/15,000 ఇంటూ 100 చేస్తాం. సో కొట్టేస్తే ఇక్కడ 2 సున్నాలు, 3 ముళ్ళ, ఇక్కడ ఒక సున్నా కొట్టేస్తే 3 సున్నాలు పైన 2 సున్నాలు కొట్టుకుపోతాయి. సో 3 9 3 5 15. సో 5 2 10. సో 6 ఎంత వచ్చినట్టు ఆయనకు నష్టం వచ్చేసి 6% ఆయనకు నష్టం వచ్చినట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ 2,40,000 అమ్మటం ద్వారా 20% లాభాన్ని పొందాను. అయితే కొన్న వెల అంటున్నాడు. చెప్పాం కదా ఇంతకుముందు ఉల్టా చేయాలి. దీన్ని మనకు అమ్మిన వెల ఇచ్చాడు, కొన్న వెల కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. దీనికోసం ఏం చేస్తామంటే 20% లాభాన్ని పొందాడు అంటే ఇతని కొన్న వెల 80 అయితే అమ్మిన వెల 100 అవుతుంది. లేదు ఉల్టా అనుకుంటే 100కు కొన్నాడు అనుకుంటే ఆయన అమ్మిన వెల వచ్చేసి 120 అవుతుంది. సో 120 కింద 2,40,000 అనేది రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత ఇక్కడ ఇది తెలీదు, అది కనుక్కుంటాం మనం. సో 2,40,000 ఇంటూ 100/120 అనేది రాస్తాం. ఈ విధంగా రాసిన తర్వాత మనకు ఇది కొట్టేయాలి. సో కొట్టేసిన తర్వాత 12 2 24 కదా, 1 2 3 3 సున్నాలు. అప్పుడు ఎంత వచ్చినట్టు 2 లక్షలు వస్తుందన్నమాట. అంటే ఆయన కొన్న అమౌంట్ ఎంత, 2 లక్షలు. సో ఆన్సర్ వచ్చేసి మనకు 2 లక్షలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 4వ లెక్క. ఒక సెల్ ఫోన్ను 750లకు అమ్మడం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందెను. 5% లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ని అమ్మవలసిన ధర ఎంత అని అడుగుతున్నాడు. ఒక సెల్ ఫోన్ను 750లకి అమ్మడం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందెను. 750 రూపాయలకు అమ్మిన తర్వాత ఒక వ్యాపారి 10% నష్టాన్ని పొందాడు అని అంటున్నాడు. ఇక్కడ నష్టం వచ్చింది అంటే ఇక్కడ అమ్మిన వెల ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 100 రూపాయలు ఆయన కొన్న వెల అనుకుందాం. కొన్న వెల అనుకుంటే ఇక్కడ ఆయన ఎంతకు అమ్మాడు, నష్టానికి అమ్మాడు. అంటే 90 రూపాయలకు అమ్మాడు. సో దాని యొక్క వాల్యూ వచ్చేసి 750. ఇతని ఏం కావాలంటున్నాడు, మనకు 5% లాభం రావాలి అంటే 100కు 5% లాభం అంటే ఎంత అండి, 105కు అమ్మాలి. సో 105 యొక్క వాల్యూ ఎంత అని కనుక్కోవాలి. సో దీనికి మనకు సంబంధం లేదు, ఇప్పుడు ఇది మాత్రం చేస్తే సరిపోతుంది. ఇందులో ఎక్స్ కనుక్కోవాలి. 750 ఇంటూ 105/90 అనేది చేస్తాం. సో 0 0 కొట్టేస్తున్నా, 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9, 3 5 15. సో మళ్ళీ వచ్చేసి 3 2 6, 3 5 15. సో 25 ఇంటూ 35 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 25 25 125 కాబట్టి 12, 25 3 75, ఒక 12 ఎంత 7 875 రూపాయలు మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది అనమాట. అంటే అతను అమ్మాల్సిన ధర ఎంత, 875 రూపాయలు అంతకు అమ్మాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో లెక్క మనం చూద్దాం. 6వ ప్రశ్న. శ్రావ్య ఒక గడియారాన్ని 480లకు కొని రితికి 1/4% లాభానికి అమ్మాను. రితి ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మాను. దివ్య చెల్లించిన మొత్తం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే వరుసగా వెళ్దామండి. 480కి 1/4% లాభానికి అమ్మితే రితికి ఇది కొన్న వెల అవుతుందన్నమాట. సో ఈ రితికి కొన్న వెల నుంచి మళ్ళీ ఇక్కడ లాభాన్ని మనం లెక్కిస్తే దివ్య చెల్లించిన మొత్తం ఎంతో మనకు తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ కొన్న వెల అనేది ఇక్కడ అమ్మిన వెల. సో ఎవరికి, శ్రావ్యకు అమ్మిన వెల, రితికి ఏమో కొన్న వెల. ఈ రితి కొన్న వెలతో మీద మనము లాభాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఈ లాభం ద్వారా అమ్మిన వెల ఎంతైతే ఉంటుందో అది దివ్య చెల్లించిన మొత్తం అన్నమాట. సో ఈ విధంగా చేయాలి అంటే ముందుగా మనము 480 ఇంటూ 6 1/4% అంటే ఎంతో ఫస్ట్ చేద్దామండి.
సో 6×4 = 24 ప్లస్ 1 25 25/4% అనమాట. సో దీని 25/4 × 100 అని రాసుకోవచ్చు. 25/4/100% అంటే 25/4 × 100 అని వస్తుంది. సో దీని యొక్క పర్సంటేజ్ ఎంత వస్తుంది అంటే 4 4 2 120. సో ఇది ఒకటి కొట్టేస్తాం. నెక్స్ట్ 12 60 12 70 సారీ 12 24 ఒక 6 24 ఒక 6 30. సో ఇక్కడ 300 వస్తుంది. ఈ 0 కొట్టేస్తే 31 మిగులుతుంది. సో ఈ 480కి ఈ లాభం 30 కూడితే మనకు ఎంత వస్తుందండి 510 రూపాయలు వస్తుంది. సో ఇది రిధికి కొన్న వేళ అనమాట. ఈ రిధికి కొన్న వేళ నుంచి మనం 10% లాభాన్ని లెక్కిస్తే సరిపోతుంది. సో 10% లాభం లెక్కించాలంటే 51 రూపాయలు అవుతుంది కదా. సో ఈ 510కి 51 కూడండి, ఎంత అవుతుంది 1 6. సో 561 రూపాయలు దివ్య చెల్లించడం మొత్తము అవుతుందన్నమాట. ఒక పుస్తకము ప్రకటన వెల 225, ప్రచురణకర్త 10% రుసుమునిస్తే అమ్మకం వెల ఎంత? సో ఈ ప్రకటన వెల 225 నుంచి 10% రుసుమును తీసేయాలి. దానికోసం ముందుగా రుసుము ఎంతో కనుక్కుందాం. సో 22.5 రూపాయలు అనేది వస్తుంది. కొట్టేస్తే 22.5 వస్తుంది అనమాట. సో ఈ 22.5 నుంచి 225 నుంచి 22.5 తీసేయండి, మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ 5, ఇక్కడ 4లో 2 పోతే 2 సారీ 5లో 2 పోతే 3 అండ్ 2లో 2 0, ఇది 2. సో 203.5 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది అనమాట. 203.5 అది అమ్మిన వెల. నెక్స్ట్ 8వది, ఒక వడ్రంగి తాను తయారు చేసిన వస్తువులపై 15% తగ్గింపును అమలు చేయను. సారీ అండి, ఇక్కడ ఒకటి క్యారీ తీసుకున్నాం కదా. సో 202.5 అనేది వస్తుంది ఇక్కడ. సారీ, ఓకే. ఒక వడ్రంగి తాను తయారు చేసిన వస్తువులపై 15% తగ్గింపును అమలు చేయను. ఒక కుర్చీ అమ్మిన వేల 680 అయినా దాని ప్రకటన వేల ఎంత? ఇక్కడ 15% డిస్కౌంట్ ఇస్తాడంట తాను తయారు చేసిన వస్తువులవి. ఈ 15% డిస్కౌంట్ ఇవ్వగా ఒక కుర్చీ అమ్మిన వేల వచ్చేసి 680 అయితే దాని ప్రకటన వేల ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో మనం దీన్ని రివర్స్లో చేయవలసి ఉంటుంది. సో ఏ విధంగా చేస్తామంటే మనకు 15% తగ్గింపును అమలు చేశాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది అనుకుంటే దాన్ని 85 రూపీస్కి అమ్మడం జరిగిందనమాట. సో 85 రూపీస్ వాల్యూ వచ్చేసి 680. ఇప్పుడు దీని యొక్క 100 ఎంత అని చెప్పేసి కనుక్కుంటాం. సో 680 × 100/85, 5 × 5 5 7 35. సో 5 × 5 5 3 15, ఎంత మిగులుతుందండి మనకు? 30 మిగులుతుంది. 5 2 5 6 30, 136 అనేది వస్తుందన్నమాట. సో మనకు 17 ఎక్కంలో 136 పోతుందా అంటే ఎప్పుడు పోతుందండి? 8లో పోతుంది. సో 17 8 136. సో 800 రూపీస్కి అది యొక్క ప్రకటన వెల అవుతుందన్నమాట. 800 రూపీస్ అనేది ప్రకటన వెల అవుతుంది. నెక్స్ట్ ఇంకో లెక్క, ఒక డీలర్ తన వస్తువుల ప్రకటన వెలపై 10% తగ్గింపునిచ్చి కూడా 10% లాభం పొందాడు. ఒక వస్తువు కొన్న వేల 900 అయినా దాని ప్రకటన వెల ఎంత? సో ఈయన ఏంటి అంటే కొన్న వేల మీద 10% అంటే ప్రకటన వేలపై 10% తగ్గింపునిచ్చి మళ్ళీ 10% లాభం పొందిండంట. అయితే కొన్న వేల ఏమో 900 అంట. దీనికోసం ఏంటి, మనం డైరెక్ట్ పని చేద్దాం. సో కొన్న వేల మీద 10% లాభం పొందిండు అంటే మనకు ఎంతకు అమ్మాడు అనేది అర్థమైపోతుంది. సో 900 × 10/100 చేస్తే ఎంత వస్తుందండి? 90 రూపాయలు వస్తుంది కదా. సో 900లో నుంచి 90 రూపాయలు కూడితే 990 రూపీస్కి ఆయన అమ్మడం జరిగింది. సో ఈ అమ్మిన దాని మీద డిస్కౌంట్ 10% తగ్గించాడు. సో అంటే సారీ, ఎంత ప్రకటన వెల ఎంత ఉండాలి? దీనికంటే ఒక 10% ఎక్కువ ఉండాలి కదా. అంటే మనకు 990కి అమ్మాడు, దీన్ని ప్రకటన వెల మీద డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు అనమాట. 10% తగ్గించి అమ్మితే ఇంతకు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? దీని మీద ఒక 10% కలిపితే మనకు అది వస్తుందనే కదా అర్థం. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇది ప్రకటన వెల 100 అనుకోండి. సో దాని యొక్క
తగ్గింపు ధర ఎంత అవుతుంది, 90 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎంత కమ్మాడు ఇది, ఇందులో మనకు 990 రూపీస్ ఉంది కదా, ఇది ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇది ఎక్స్ ఎంతనో కనుక్కోవాలి. 990 × 100/90 వేసుకుంటాం. సో ఇది కొట్టుపోతుంది 110. సో 1100 రూపాయలు అనేది మనకు ఆన్సర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆయన ప్రకటించిన వెల వచ్చేసి 1100 రూపాయలు. నెక్స్ట్ ఉదాహరణ 11 నుంచి మనం డైరెక్ట్గా చూద్దామండి. సునీత 5,000ను 12% వడ్డీకి అప్పుగా తీసుకున్నది. 1 సంవత్సరం తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ ఎంత? సో సింపుల్, మనకు 5,000 మీద 12% వడ్డీ అప్పుగా తీసుకుంది అంటే 12/100 ఎంత అవుతుందో ఫస్ట్ కనుక్కుందాం. ఒక నెలకు మనకు 600 రూపాయలు, ఒక సంవత్సరానికి మనకు 600 రూపాయలు వడ్డీ అనేది అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ దీనికి కలిపేసేయాలి. 5,000 కలిపితే 5,600 అనేది మనకు ఆన్సర్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఉదాహరణ 21లో 10% బారు వడ్డీ సాధారణ వడ్డీ చొప్పున 6,880 ఎంత కాలానికి 7,224 అవుతుందో కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. సో మనకు 10% బారు వడ్డీ చొప్పున అని అంటున్నాడు. 6,880 ఎంత కావాలండి, 7,224 కావాలి. అంటే ఇక్కడ 7,224 నుంచి 6,880 తీసేయండి, ఎంత వస్తుంది మనకు 344 అనేది వస్తుంది కదా. సో 344 నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వడ్డీ రేటు మనకు తెలుసు 10% బారు వడ్డీ అని చెప్తున్నాడు. ఇక్కడనేమో ఇది ఎంత కాలానికి అవుతుందో మనం కనుక్కోవాలి. సో మనకు తెలుసు I = PTR/100 అనేది తెలుసు కదండి. సో ఇక్కడ I ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, 344 పెట్టుకోవాలి. P ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటామండి, ఉంది కదా అసలు 6,880 ఇంటూ PT అంటే ఏం పెట్టుకుంటామండి, సో మనకి కాలమే కదా మనకు కావాల్సింది, అట్లా పెట్టుకుంటాం. R వచ్చేసి మనకు 10% పై ఓవరాల్గా 100 అనేది రాస్తాం. సో ఇది కొట్టుపోతుంది, ఇక్కడ వస్తున్నారు 2 సున్నాలు కొట్టుపోతే మనకు ఒక్క నిమిషం, మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది 2తో దీన్ని కొట్టేయచ్చు. సో ఒకసారి చూద్దాం, 344 × 2 చేస్తే మనకి 688 వస్తుంది. ఓకేనా. సో 1 = 2 × T, దట్ ఈజ్ ఈక్వల్ T = 1/2 అనేది వస్తుందండి. సో T = 1/2 అంటే మనకు 6 నెలలు నడతాం, అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు నడతాం. కొంత సొమ్ము 8% వడ్డీ రేటున 2 సంవత్సరాల 4 నెలలకు 3,927 వడ్డీగా ఇచ్చును, అయినా అసలు కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. ఎంతో కొంత సొమ్ముపై ఎక్స్ సొమ్ముపై మనకు ఏమైందంట, 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 4 నెలలకి చేస్తే 3,927 వచ్చింది. ఇంతే. మనం ఇప్పుడు దీని యొక్క PTR, సో ఇక్కడ P ఉంది, మనకు T ఉంది, ఇది R అన్నమాట. = మనకు ఎంత వస్తుందండి, R/100 చేస్తే వడ్డీ అనేది వస్తుంది, 3,927 రూపాయల వడ్డీ అనేది రావాలి. సో ఇక్కడ మనం ఎక్స్ కనుక్కుంటే మనకు అసలు ఎంతో తెలిసిపోతుంది. సో కనుక్కోవడానికి ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ 2 సంవత్సరాల 4 నెలలని ఒకే రకంగా మార్చుకోవాలి. అంటే మనకు 2 సంవత్సరంలోకి మార్చుకోవాలి. ఇక 2 సంవత్సరాలు ఉంది, 4 నెలలు అంటే ఎంత అండి, మనకు 4/12 అంటే 4/12గా రాసుకోవాలి. మొత్తం 4 నెలలు మొత్తం నెలలు చేసుకుంటే మన సంవత్సరాల్లోకి మార్చుకోవచ్చు. సో 2 1/3 అనేది వస్తుంది. సో దీన్ని మనం 7/3, 3 2 6 1 7, 7/3 సంవత్సరాలుగా రాసుకోవచ్చు. X × 8/100 × 7/3 = 3,927. ఇందులో నుంచి X అదే విధంగా ఉంచేసి మనము ఇతలకు వచ్చేద్దాం. సో 3,927 × 3 × 100/ ఏమొస్తుందంటే 8 × 7 అనేది వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సింప్లిఫికేషన్ డైరెక్ట్గా చెప్తున్నాను. సో మనం సింప్లిఫికేషన్ చేస్తే 2000 ఇంకా ఇక్కడ ఉంది కదా 21,037.7 21,037.50 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఆన్సర్గా వస్తుంది అన్నమాట. సంవత్సరానికి ఏ రేటు వంతున 6,320
సో 2.5 సంవత్సరాల్లో ఇంత వడ్డీ ఇచ్చిన అని చెప్పేసి అంటున్నాడు. మనకు తెలుసు I=PTR/100 అని చెప్పేసి మనకు రేట్ ఏ రేటు వంతునంటే 6 కనుక్కోవాల్సి ఉంటుంది. మనకు I ఇచ్చాడు 1378 P ఏమో 6360, T వచ్చేసి 2.5 మనం ఈ విధంగా రాసుకుంటే 2 4 1 5. సో 5/2గా రాసుకోవచ్చు. సో 5/2 అని రాస్తున్నాను. ఇంటూ 6 కనుక్కోవాలి /100 అదే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏముంది కొట్టేసేయడమే. ఏం చేయాలి, ఫస్ట్ 6ను 1378 ఇంటూ 100 ఇంటూ 2/6360 ఇంటూ 5 =R. సో ఇది మనం సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో సింప్లిఫికేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. మనకు ఆన్సర్ కూడా తెలుసు కాబట్టి సింప్లిఫికేషన్ మీరు చేయగలుగుతారని అనుకుంటున్నాను. సో ఇది మనకు ఆన్సర్గా వస్తుంది. సో ఉదాహరణ 24, ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాల్లో అసలు 3 లగున అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి ఎలా చేస్తాము అంటే మనకు P అనే అసలు అనుకుంటే ఇది వచ్చేసి మనకు 16 సంవత్సరాల తర్వాత ఏమైందంట 3 అయిందంట, అంటే 3P అయిందని చెప్పేసి అంటున్నాడు. సో మనకు 16 సంవత్సరాల తర్వాత అయిన మొత్తం ఎంత అండి 3P. ఇందులో నుంచి మనము ఏం తీసేయాలి అంటే అసలు తీసేయండి. అసలు తీసేస్తే మనకేమొస్తుంది 2P. ఈ 2P అనేది మనకి ఏమవుతుంది సార్ అంటే వడ్డీ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఈ అసలుకి 2P కలిస్తేనే 3P అవుతుంది కదా, అంటే అసలుకి ఏం కలవాలి వడ్డీ కలవాలి. సో ఈ వడ్డీ కలిస్తేనే మనకి ఏమవుతుంది 3P అవ్వడం జరుగుతుంది. సో ఈ వడ్డీ ఎంత ఉంటే మనకు 3P అవుతుంది సార్ అంటే 2P కలిస్తే 3P అవుతుంది, అంతేనా లేదా. సో మనకు అసలు ఇది అనుకుంటే దీనికి I కలిస్తే ఇది మొత్తం ఎంత అవుతుంది 3P అయిందని చెప్పేసి అంటున్నాడు. అట్లాంటప్పుడు ఈ I వాల్యూ మనకి ఎంత ఈక్వల్ ఉంటే 3P అవుతుంది 2P అవ్వాలి, అంటే 2 రెట్లు అసలుకి అవ్వాలి. సో మనం ఫార్ములాలో డైరెక్ట్గా చూస్తే PTR/100లో ఏం చేస్తామంటే I ప్లస్లో 2P పెట్టేస్తాం. P అదేవిధంగా ఉంటుంది. T వచ్చేసి 16 సంవత్సరాలు అదేవిధంగా ఉంటుంది. మనకు వడ్డీ రేటే 6 అన్నాడు కాబట్టి 6 అదేవిధంగా ఉంటుంది. /100 వేసుకొని పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఈ Pని కొట్టేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 6 అదేవిధంగా ఉంటుంది. సో 2 8 16 కొట్టేయవచ్చు. సో ఇక్కడ కూడా కొట్టేద్దాం. 2 4 8 2 5 10. సో 50 వస్తుంది. సో 2 4 2 25. సో R = 25/2 అవుతుంది. అప్పుడు దీన్ని కొట్టేస్తే 12.5 మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. రైట్, మనకు అభ్యాసం 6.6లో ఉన్న లెక్కల నుంచి చూస్తే 12,600 9% వడ్డీ చొప్పున 15,624 ఒకటకు ఇంతకాలం పట్టును. సో PTR/100లో మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ I=PTR/100 కదా. సో ఫస్ట్ మనం I కనుక్కుందాం. సో 15,624లో నుంచి 12,600 తీసేయండి. సో తీసేస్తే 2 ఏమొచ్చింది 0, 5లో 2 పోతే 3, 3,024 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ 3,024లో నుంచి జస్ట్ సెకండ్. సో ఈ 3,024 మనకు వడ్డీ వచ్చింది. సో 3,024 P ఎంత అంటున్నాడు 12,600. T ఎంత అంటున్నాడండి మనకు T వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది కనుక్కోవాలి, మనకు అదే కదా కనుక్కోవాల్సింది. సో R ఎంత అంటున్నాడు 9%/100. సో ఇది కొట్టేసేయండి. కొట్టేస్తే ఇప్పుడు Tని అట్లాగే పెట్టేసి ఈ 3,024 అదే విధంగా పెట్టేసి ఈ 9 కిందకి తీసుకురావాలి. సో 9 ఇక్కడ వస్తుంది. ఈ 126 కూడా కిందకి తీసుకురావాలి. సో 9 × 126 అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొట్టేయాలి. సో కొట్టేయడానికి ఏ విధంగా కొట్టేస్తాం సార్ అంటే జస్ట్ సెకండ్. ఇక్కడ 3 3 9, 3 1 3, 3 8 24. సో 1008 అనేది ఒకటి వస్తుంది. సో ఇక్కడ 3 మిగిలింది కదా, మళ్ళీ కొట్టేద్దాం. 3 3 9. సో ఎంత మిగిలిందండి మనకు 1 మిగిలింది. 3 3 9 మళ్ళీ 1 మిగిలింది. 3 6 18 336. సో కొట్టేసాం, అయిపోయింది. నెక్స్ట్ 336/126ని కొట్టేయాలంటే ఫస్ట్ 2తో కొట్టేద్దాం. 2 6 12, 2 3 6. సో 2 1 2,
ఎంత మిగులుతుంది మనకు 13, 2 6ల 12, 1 మిగులుతుంది, 2 8ల 16 వస్తుందండి. సో మనకి ఇంకా దీంతో కొట్టేయచ్చు అంటే సో మళ్ళీ 3తో 3 2 6, 3 1 3, 3 5 15, 3 6 18. సో 56/21 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనము డైరెక్ట్ 21తోనే కొట్టేద్దాం. 21 రెంట్ల ఎంత వస్తుంది? 42 వస్తుంది. 42 తీసేస్తే మనకి ఎంత మిగులుతుందండి? సో ఇక్కడ 6/2 పోతే ఎంత? 6/2 పోతే 4 మిగులుతుంది. 5/4 పోతే 1 మిగులుతుంది. సో 4 1 14/21 ఇంతేనా? 14/21 అనేది వస్తుంది. అయితే దీన్ని మనకు కాలంలోకి మార్చమంటున్నాడు అంతే కదా. సో కాలంలోకి మార్చాలి అంటే మనము ఈ విధంగా 14/21 అనేది రాయడానికి వీలు లేదండి. సో దీన్ని ఏ విధంగా రాయాలి అంటే కింద 12 వచ్చేటట్టు దీన్ని రాసుకోవాల్సి ఉంటుంది. సో 7 2 14, 7 3 21. సో 2/3 ఇయర్స్ అనేది పడుతుంది. 2/3 సంవత్సరాలు. దీన్ని లేదు అంటే దీన్ని మనం నెలల్లోకి మార్చాలంటే 2/3ని కింద 12 వచ్చేటట్టు రాసుకోవాల్సి ఉంటుంది. 12 వచ్చేటట్టు రాసుకోవాలంటే సో 4తో మల్టిప్లై అండి. 4 2 8, 4 3 12. సో 8 నెలలు అంటే 2 సంవత్సరాల 8 నెలలు. నెక్స్ట్ 8 సంవత్సరాలు 4 నెలల సమయంలో ఏ రేటు వంతన అసలు రెట్టింపవును అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ అసలు అనేది పి అనేది ఏమైందంట? 2p అయిందంట అంతేనా. సో మనకు పి అనేది 2p కావాలంటే p + p కూడితే 2p అవుతుంది. సో p + p ఎప్పుడు కూడతాం సార్ అంటే అసలుకు ఇంట్రెస్ట్ కలిపితే మనకు మొత్తం వస్తుంది. అంటే i అనేది pకి సమానం కావాలి. సో p = PTR/100 అని రాసుకుంటాం. ఇంతకుముందు చేసిన దాంట్లోనే ఇక్కడ i ప్లస్లో p రాసుకున్నాం ఇక్కడ. అప్పుడు PTR/100 అదే విధంగా ఉంటుంది. సో pp కొట్టుపోతే సో 1 = TR/100 అనేది ఉంటుంది. ఇక్కడ t అనేది 8 సంవత్సరాలు 4 నెలలు కాబట్టి 8 × 4/12 అని రాసుకోవాలి. సో 8 4/12 అని రాసుకుంటాం అనమాట. 8 సంవత్సరాలు 4 నెలలు అంటే 8 4/12. దీన్ని 8 1/3 అని కూడా రాసుకోవచ్చు. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేస్తే 24 1 25/3 అనేది వస్తుంది. సో 1 = t ప్లస్లో 25/3 × 100. ఈ r అనేది అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు rని మనం ఇతరులకు తీసుకొచ్చుకుంటే ఏమవుతుందండి? ఈ r ఇదే విధంగా ఉంచుకొచ్చి మిగిలిన ఇతరులు తీసుకొస్తాం. అంటే 3 × 100/25. 25 4 100, 4 12. సో వడ్డీ రేటు వచ్చేసి మనకు 12% అవ్వాలి. 12% అయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎస్, ఓకే. ఒక బ్యాంకు వారు స్కూలు పిల్లలకు ఒక పొదుపు స్కీమ్ను ప్రకటించారు. పిల్లలకు కిడ్డీ బ్యాంకులను ఇచ్చి వారి పొదుపు సొమ్మును అందులో ఉంచుకునేలా చేసి సంవత్సరానికి ఒకసారి ఆ సొమ్మును సేకరిస్తారు. అందులో సొమ్ము 10,000 పైన ఉంటే 6% వంతున, అంతకు తక్కువైన 5% వడ్డీ రేటు వంతున చెల్లిస్తారు. 9,000 ఆ సేకరణపై ఆ స్కూలు ఎంత వడ్డీ పొందగలదు? 10,000 పైన ఉంటే 6% వంతున ఇస్తారంట, అంతకు తక్కువైన 10% వడ్డీ రేటు చొప్పున వస్తారంట. ఇప్పుడు 9,000 సేకరణపై ఆ స్కూలు ఎంత వడ్డీ పొందగలదని చెప్పేసి అంటున్నాడు. 9,000 కాబట్టి 10,000 కంటే తక్కువే కదండి. సో 10,000 కంటే తక్కువ కాబట్టి 9,000 ఇంటూ 1 సంవత్సరం ఇంటూ వడ్డీ రేట్ ఎంత? 5/100. సో కొట్టేస్తే 5 9ల 45. సో 450 రూపాయలు అనేది ఇంట్రెస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీతో ఇంత అవుతుందంట. అయినా 9% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 8 నెలలకు ఎంత మొత్తం అవునని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 8% వడ్డీ రేటు మనకు ఫస్ట్ మనకు తెలుసు అండి. A = P × 1 + RT/100 అనేది మనకు తెలుసు. ఇది మనకు అసలు యొక్క ఫార్ములా. P మనకు తెలియదు కాబట్టి అదే విధంగా పెట్టుకుందాం. సో ఇక్కడ చేద్దాం మనం దాన్ని. A = P అదే విధంగా పెట్టుకుందాం. 1 + R అంటే ఎంత అండి? 8. T అంటే ఎంత అండి? 2/100 అదే విధంగా వస్తుంది. సో A = ఇక్కడ A అంటే ఏంది? 12,122 P తెలీదు. 1 + 8 2 16/100. 12,122 P × 116/100 అనేది వస్తుంది. సో 116/100 దీన్ని రివర్స్లో వేసేయాలి. 12,122 × 100/100
116 ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు మనం కొట్టేద్దాం దీన్ని. జస్ట్ సెకండ్. సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో 2 లెక్కలే కాబట్టి చేసేసి దీన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టర్మ్ పెట్టుకుందాం. సో 2 5 10, 2 9 2 8 16, ఓకేనా. సో 2 6 12 0, 2 6 12, 2 ఎక్కం 2 6061 అనేది వస్తుంది. సో మళ్ళీ మనకు దీన్ని కొట్టేయాలి కాబట్టి దీంతో కొట్టేద్దామండి. సేమ్ మనకు వచ్చింది దీంతో కొట్టేద్దాం. 2 2 4, 2 9 18, 2 3 6 0, 2 3 6, ఇంకా 0, 2 5 10, 3030 ఇంటూ 5/29 వస్తుంది. సో ఇక్కడ 30,305 ఇంటూ 10/29 అని రాసుకోవచ్చండి. ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఒక 0 ఇటు తీసుకొస్తే పాయింట్ వెళ్ళిపోతుంది కదా. ఇంకా మనకు ఆప్షన్ లేదు, 29తో డైరెక్ట్గా కొట్టేయాల్సిందే. 29 ఎక్కం 29, 1 మిగులుతుంది. సో 13 అవుతుంది. 13 మనకు పోదు కాబట్టి ఎంత వస్తుందండి? 13 పోదు కాబట్టి మనకు ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంత మిగిలింది? 130 అనేది వస్తుంది. 130 29లో ఎప్పుడు పోతుంది అంటే 29 130 కదా. సో 3 2 6 అనుకుంటే, సో 4తో కొట్టేద్దాం. 9 4 36, 4 2 8 3 11, అంతే కదా 116. సో 130లో నుంచి 116 తీసేయండి. 4 ఇలా 2లో ఒకటి పోతే 1 14. సో 145 వచ్చింది. 145 ఎప్పుడు పోతుంది సార్ అంటే, సో రైట్తో చెక్ చేద్దాం. 5 9 45, 5 2 14, సో 14. సో మనకు వచ్చేసి 1045 అనేది వస్తుంది. 29తో కొట్టేస్తే 1045 వచ్చింది. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 10,450 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. 10,450 మనకు అసలు అవుతుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 10,000 పి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ గా 10,450 అనేది మనకు అసలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 10,450 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? డైరెక్ట్గా అసలు కనుక్కోవడమే కదండి. ఇక్కడ ఎంత మొత్తం కూడా అంటున్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 10,450 ఇంటూ 1 + r అంటే 9, t అంటే 2 సంవత్సరాలు 8 నెలలు అంటే 2 ఇంటూ ఎంత 8 నెలలు అంటే 8/12. సో 2 + 8/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4 8 2 6 12. సో 4 8 4 12 2/3 అనేది వస్తుంది. 3 2 6 7 8 8/3 అనేది వస్తుంది. సో 8/3 అనేది డైరెక్ట్ రాసుకుందాం. 100. సో ఈజ్ ఈక్వల్ టు 10,450 ఇంటూ 1 + 100 ప్లస్, సారీ ఇక్కడ కింద 300 వస్తుంది కదా, ఈ 3 అనేది ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు 300 అవుతుంది. 300 ప్లస్ 972/300. అప్పుడు ఇక్కడ రాసుకుంటే 10,450 ఇంటూ 372/300. ఇప్పుడు మనం కొట్టేయాలి దీన్ని. సో దీన్ని కొంచెం బెటర్గా రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 10,450 ఇంటూ 372/300 అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇది కొట్టేసేయండి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 3 10, 3 ఎక్క 3, 3 2 6, 3 4 12, ఓకేనా. సో 2 5 10, 2 6 12, 2 2 4. ఇంకా మనం దీన్ని 5తో కొట్టేద్దాం. 5 2 10, 0 5 9 40, 209 ఇంటూ 62 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో చేద్దాం. 9 2 18, 1 2 4, 9 6 54, 0 అంటే 5, 6 2 12, కూడితే 8 4 1 5, 5 4 9 2, 12,958 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. సో చాలా పెద్ద లెక్కనే. మనకు జనరల్గా బోర్డు మీద చేసి పెడితే మనకు ఒక 2 పేజీలు అనేది వెళ్ళిపోతుంది. సో కొంచెం పెద్ద లెక్కనే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకు తెలుసు ఫార్ములాస్లో దీన్ని ప్రతిక్షేపించడం. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + RT/100 ఇది ఫార్ములా అనమాట. ఇందులో మనకు పి కనుక్కోవాలి.
ఉన్న ప్రతిక్షేపించి మళ్ళీ నెక్స్ట్ జనరల్గానే మళ్ళీ ఇదే ఫార్ములాలో p × 1 + RT/100లో నెక్స్ట్ ఇవి చేంజ్ చేసి నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా ఇవి చేంజ్ చేసి అందులో ప్రతిక్షేపించి ఏ కనుక్కోవాలి. జస్ట్ సింపుల్ 2 సార్లు ఒకటే ఫార్ములా ఉపయోగిస్తాం, కాకపోతే వాల్యూస్ అనేవి మాత్రం మారుతాయి. కొంత వడ్డీ రేటుపై 6,500 4 సంవత్సరాలకు 8,840 అగును. అదే వడ్డీ రేటు వంతున 1,600 ఎంత కాలంలో 1816లో మొత్తం అగును. సో ఇక్కడ మనకు జస్ట్ సెకండ్ అండి, ఇందులో మనకు 6,500 రూపాయలు అనేది 4 సంవత్సరాలకు, అంటే P+I ఎంత అయిందంట 8,840 అయింది. వడ్డీ రేట్ ఎంతో కొంత వడ్డీ రేటు 6 అనుకుంటే, సో P+I 8,840 రూపాయలు అయింది 4 ఇయర్స్కి. ఓకేనా, ఇప్పుడు అదే వడ్డీ రేటు చొప్పున మనకు ఫస్ట్ దీన్ని తీసేద్దాం. తీసేస్తే 8,840లో నుంచి 6,500 తీసేయండి. 8 ఇట్లా 5 పోతే 3, 8 ఇట్లా 6 పోతే 2, సో 2,340 రూపాయలు అనేది వస్తుంది కదా. సో ఇది మనకి ఇంట్రెస్ట్ 2,340 ఇక్కడ వేద్దాం. ఎస్, 2,340 ఈజ్ ఈక్వల్ టు I P అంటే 6,500 ఇంటూ T అంటే T ఎంతో తెలియదు కదా, సో ఇచ్చాడు, సో సారీ 4 R ఇవ్వలేదు కాబట్టి అదే విధంగా పెట్టుకుందాం, ఇంటూ 100 అనేవి పెట్టుకోండి. సో ఇది కొట్టేస్తాం మనం. ఇప్పుడు 4తో దీన్ని కొట్టేద్దాం. 4 5 20, సో 3 మిగులుతుంది. 4 8 32, 2 మిగులుతుంది. 4 5 20, సో 585 అనేది వస్తుంది. సో దీన్ని మళ్ళీ 5తో కొట్టేద్దాం. 5 13, 5 ఎక్కం 5, సో 5 ఎక్కం 5 3 మిగులుతుంది. 5 7 35, సో మనకు 117 3R ఎంత వచ్చిందంటే 117/13 అనేది వస్తుంది. సో మనకు 13 ఎక్కంలో ఎప్పుడు పోతుందండి, మనకు 13 9 R 9%. సో ఇందులో మనకు R 9% వచ్చింది కదా. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఇంకోటి డైరెక్ట్గా I వేసుకోండి. I మనం కనుక్కుందాం. సో ఒకటి వచ్చేసి 1,600 ఇచ్చాడు. ఇది ఏమంటారు, మనం ఏదైతే అసలు తీసుకుంటామో అది మొత్తం ఎంత అయింది 1,016 అయింది. అప్పుడు వడ్డీ రేటు తీసేస్తే మనకు వడ్డీ రేటు 216 రూపాయలు వస్తుంది. అప్పుడు I 216 అనమాట. సో 216 PTR/100 అంతే కదండి. సో PTR/100లో మనకు తెలిసింది ఏంటి, P తెలుసు 1,600 అని, T తెలీదు, R తెలుసు 9 అని, 100 అదే విధంగా వేసుకోండి. ఇది కొట్టేసేయండి. సో 2 ఎక్కం 2, 2 8 16, 2 8 16, 2 4 8, 2 5 10, 2 4 8, సో 54 4 ఉంది. మళ్ళీ కొట్టేయచ్చు మనం. జస్ట్ సెకండ్. 2 2 4, 2 2 4, 2 7 14, 27 ఉంది. 9 3 27 కదా. సో 3 2, సో 3 2T వచ్చింది కదా. అప్పుడు T 3/2 అనేది వస్తుంది. 3/2 అంటే 2 ఎక్కం 2, 1 మిగులుతుంది. 1/2 ఇయర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. 1/2 ఇయర్స్. సో ఇంతటితోటి ఈ మొత్తం అభ్యాసం అనేది మనకు కంప్లీట్ అయిపోయిందండి. అధ్యాయం అనేది కంప్లీట్ అయిపోయింది. మనము నెక్స్ట్ దాంట్లో డాటా హ్యాండ్లింగ్ సాంకేతిక శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటాం.